మనం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ ఇండస్ట్రీలో మనం ఏం చూస్తాము అంటే మనకున్న మ్యాటర్ని మనకి యూస్ఫుల్ అయ్యే మెటీరియల్గా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కొన్ని ప్రాసెస్ యూజ్ చేస్తారు. అదే ప్రాసెస్ ఇండస్ట్రీస్ దేనిలో చేస్తారంటే ఇండస్ట్రీస్, వాటిని కెమిస్ట్రీ అండ్ ఇండస్ట్రీలో గమనించాం. ఇది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే మన సరౌండింగ్స్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మ్యాటర్ మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అనే దాన్ని, మన సరౌండింగ్స్ లో ఉన్న మ్యాటర్ గురించి ఇక్కడ గమనిస్తాం. దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంట్ మీన్స్ సరౌండింగ్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. అంటే మన సరౌండింగ్ లో ఉన్న ప్రతి దాన్ని ఎన్విరాన్మెంటే అంటాం. It can also be defined as the composition of the physical and biological conditions. మనకి ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న మొత్తాన్ని దేన్నైనా కానీ ఏ కండిషన్స్ బేస్ చేసుకొని, ఫిజికల్ కండిషన్స్ అండ్ బయలాజికల్ కండిషన్స్ ఇన్ విచ్ వి లివ్, ఎక్కడ మనం అంటే మన చుట్టూ మన నేచర్ లో, మన ఎర్త్ మీద అట్మాస్ఫియర్ లో, మన క్రస్ట్ లేయర్ మీద, మన చుట్టూ ఉన్న బయలాజికల్ కండిషన్స్, ఫిజికల్ కండిషన్స్, ఈ రెండింటిని కలిపి మనము ఏమని తీసుకుంటామంటే ఎన్విరాన్మెంట్ అని తీసుకుంటాం. ఇట్ ఇన్క్లూడ్స్ ఫిజికల్ కండిషన్స్ లైక్ ఎయిర్. ఫిజికల్ కండిషన్స్ అంటే ఏంటి అంటే మనకి ఎయిర్ అనేది ఎలా ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయింది, కానీ మన కంటి కనిపించదు, కానీ ఇట్ ఎగ్జిస్ట్. ఎయిర్, వాటర్ కనిపిస్తుంది. ఈ వాటర్ ఉన్నదాన్ని మనం హైడ్రోస్పియర్ అంటాం. అలానే ల్యాండ్, నేల, భూమి, ఆకాశం అంటారు కదా. అలానే ఎయిర్, వాటరు, ల్యాండ్, ఈ మూడు ఉన్నదాన్ని దీని గురించి స్టడీ చేయడమే, ఈ మూడిటి గురించి స్టడీ చేయడమే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. మన డైలీ లైఫ్ లో యూజ్ చేసి, అంటే అక్కడ కెమిస్ట్రీ అండ్ ఇండస్ట్రీలో థింగ్స్ గురించి చూస్తాం, ఇక్కడ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి గమనిస్తాం. ఇలా మనకి బయలాజికల్ కండిషన్స్ లైక్ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, దేర్ ఇంటర్ రిలేషన్షిప్, వీటినన్నిటిని మనం దీనిలో గమనిస్తాం. ఎన్విరాన్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్, బయోటెక్ ఎన్విరాన్మెంట్, సోషల్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్స్ మనకి ఎన్ని టైప్స్ లో గమనిస్తున్నా, ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్స్ లో ఏమున్నదో మన చుట్టూ ఉన్నదే ఎన్విరాన్మెంట్. మన చుట్టూ ఏమున్నది అంటే ఎయిర్, ల్యాండ్, వాటర్. ఈ ఉన్న వాటిని మనము ఎలా డివైడ్ చేశారు ఎన్విరాన్మెంట్స్ ని అంటే 3 టైప్స్: ఫిజికల్ ఎన్విరాన్మెంట్, బయోటెక్ ఎన్విరాన్మెంట్, సోషల్ ఎన్విరాన్మెంట్. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎయిర్, వాటరు, ల్యాండ్, ఇది ఫిజికల్ ఎన్విరాన్మెంట్. అలానే ప్లాంట్స్, యానిమల్స్, వీటిని ఏమంటాం అంటే బయోటెక్ ఎన్విరాన్మెంట్ అంటాం. అలానే సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే దిస్ ఈజ్ మేడ్ బై ఎ మ్యాన్, దట్ ఎన్విరాన్మెంట్ మేడ్ బై ఎ మ్యాన్, దట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సోషల్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ గురించి మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము అంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, మన చుట్టూ ఉన్నది గమనిస్తాం. మన చుట్టూ ఉన్నదాన్నే ఎన్విరాన్మెంట్ అంటాం. అవి ఎన్ని టైప్స్ లో మనం గమనిస్తున్నాం అంటే 3 టైప్స్: ఫిజికల్ ఎన్విరాన్మెంట్, బయోటెక్ ఎన్విరాన్మెంట్, సోషల్ ఎన్విరాన్మెంట్. ఫిజికల్ అంటే ల్యాండ్, వాటర్, ఎయిర్. బయోటెక్ ప్లాంట్స్, మన ఎన్విరాన్మెంట్ లో ప్లాంట్స్, యానిమల్స్. సోషల్ ఎన్విరాన్మెంట్ ని ఎవరు క్రియేట్ చేశారు అంటే మ్యాన్ క్రియేట్ చేసింది సోషల్ ఎన్విరాన్మెంట్. ఇలా మన ఎన్విరాన్మెంటల్ గురించి మనం గమనిస్తామండి. దీనిలో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఎయిర్, వాటర్, ల్యాండ్ అనుకున్నాం కదా. ఫస్ట్ ఎయిర్ గురించి. ఎయిర్ అంటే ఏంటి అంటే అట్మాస్ఫియర్ అనేది, ఎయిర్ అనేది మనకి మన ఎర్త్ కనుక ఇలా ఉంటే ఈ ఎర్త్ మీద కొంత హైట్ వరకు ఓ థిక్ బ్లాంకెట్ లాగా ఉంటుంది అనమాట ఎయిర్. దీన్ని ఏమంటామంటే అట్మాస్ఫియర్. సన్ ఇక్కడ ఉన్నా అనుకోండి, మధ్యలో కొంత డిస్టెన్స్ వరకు అట్మాస్ఫియర్ ఉంటుంది, కొంత ఎంటీ స్పేస్ ఉంటుంది అనమాట. అలా ఈ అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎర్త్ మీద ఉన్న ఎయిర్. అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్యాసియస్ లేయర్ దట్ సరౌండింగ్స్ ది ప్లానెట్. అంటే ఈ ప్లానెట్ ని చుట్టూ సరౌండ్ అయి ఉంటుంది, మిడిల్లో ఉంటుంది, మిడిల్ ఉండి చుట్టూ సరౌండ్ అయి ఉంటుంది అనమాట ఎయిర్.
ఆ సరౌండ్ అయి ఉన్న ఎయిర్ ని ఏమంటున్నాము అంటే అట్మాస్ఫియర్ అంటున్నాం. ఇట్ ఈస్ రిటైన్డ్ బై ఎర్త్ గ్రావిటీ. అంటే ఎయిర్ దీని చుట్టూనే ఎందుకు తిరుగుతుంది? కొంత అటు వెళ్ళిపోవచ్చు కదా, ఇటు వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మీన్స్ అట్రాక్టివ్ ఫోర్స్. ఎర్త్ కంటిన్యూస్ గా ఏం చేస్తుంది? దాని మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది. అలా అట్రాక్షన్ చేయడం వల్ల ఈ ఎయిర్ పార్టికల్స్ అన్ని దేని చుట్టూ తిరుగుతూ ఉంటాయంటే ఎర్త్ కున్న గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో లైఫ్ ఫార్మ్స్, అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్స్ ది లైఫ్ ఫార్మ్స్. అంటే ఈ అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది? దీని మీద ఉన్న ఎర్త్ మీద ఉన్న లైఫ్ ని, అంటే ఎర్త్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ ని చుట్టూ ఉన్న ఎయిర్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? అల్ట్రావైలెట్ సోలార్ రేడియేషన్స్. దీనికి అల్ట్రావైలెట్ యూవి రేడియేషన్స్ నుంచి ఈ ఎర్త్ మీద ఉన్న లైఫ్ ని ఈ అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇలాంటివన్నీ కూడా ఇవి ఎఫెక్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మనం ఏం చూస్తున్నాము అంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ గమనిస్తున్నాం అండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఫస్ట్ మనం దేని గురించి గమనిస్తున్నాం అంటే ఎయిర్. ఎయిర్ ఈజ్ నథింగ్ బట్ హియర్ అట్మాస్ఫియర్. అంటే మన చుట్టూ ఉన్న ఎయిర్ ని, ఎర్త్ చుట్టూ ఉన్న ఎయిర్ ని ఏమన్నాం అంటే అట్మాస్ఫియర్ అన్నాం. ఈ అట్మాస్ఫియర్ ఏం చేస్తుంది అంటే ఎర్త్ మీద ఉన్న లివింగ్ బీయింగ్స్ కి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఎఫెక్ట్ కాకుండా చూస్తుంది. అలానే ఈ అట్మాస్ఫియర్ ఎందుకు సరౌండింగ్స్ లో అలా ఉండిపోతుంది అంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎర్త్ మీద అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్పియర్స్ ఉన్నాయి, వాటిని గమనిద్దాం. మనం కనుక ఇది ఒక ఎర్త్ అంటే యాక్చువల్ గా ఎర్త్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా రౌండ్ షేప్ లో ఉంటుంది. మనకి ఎర్త్ మీద లేయర్స్, అట్మాస్ఫియర్ ఉంది కదా, అంటే ఇదేమో స్పియర్ షేప్ లో ఉంది, దీని చుట్టూ సరౌండ్ అయి ఉంది కదా. ఈ సరౌండింగ్స్ ని కొన్ని లేయర్స్ గా డివైడ్ చేశారు. ఎందుకంటే డెన్సిటీ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవుతుంది. మన ఎర్త్ మీద వెళ్లే కొద్ది ఏమవుతుంది, టెంపరేచర్ అనేది కొంత హైట్ వరకు ఇంక్రీజ్ అయిన తర్వాత డిక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ చేంజ్ అవుతుంది, డెన్సిటీ వ్యారీ అవుతుంది. వ్యారీ అవడం వల్ల మనకి లేయర్స్ లేయర్స్ గా కనిపిస్తుంది అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్ లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి అంటే ట్రోపో, స్ట్రాటో, ఈ ఐనోని మళ్ళీ మీసోస్పియర్, ట్రోపో, స్ట్రాటో, థర్మోస్పియర్. అంటే ఎర్త్ మీద ఉన్న అట్మాస్ఫియర్ ఎయిర్ ఎన్ని లేయర్స్ గా ఎగ్జిస్ట్ అవుతుందని తీసుకున్నారు అంటే 4 లేయర్స్: ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిసోస్పియర్, థర్మోస్పియర్. ట్రోపోస్పియర్ అంటే ఏంటి అంటే మనకి ఎర్త్ నుంచి మనకి 15 కిలోమీటర్స్ ఇంతవరకు ఉంటుంది అనమాట. ఫస్ట్ ట్రోపోస్పియర్ చూద్దాం. ఇట్ ఈస్ ఇన్ ది లోయర్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఉన్న లేయర్స్ అన్నిట్లో కూడా లోయర్ లేయర్ ఏంటి అంటే ట్రోపోస్పియర్, ఎక్స్టెండింగ్ అప్ టు ఏ హైట్ ఆఫ్ 18 కిలోమీటర్స్. ఇది ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుందట? 18 కిలోమీటర్స్. ఇట్ ఈస్ ఎ టర్బులెంట్ అండ్ డస్టీ జోన్ విచ్ కంటైన్స్ ఎయిర్. అంటే ఈ ట్రోపో లేయర్ లో 18 కిలోమీటర్స్ వరకు, అంటే ఉన్న దగ్గర నుంచి ఎర్త్ మీద క్రస్ట్ లేయర్ నుంచి 18 కిలోమీటర్స్ వరకు ఉన్న లేయర్ ఏమన్నాము అంటే ట్రోపోన్. ఇక్కడ ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. విచ్ కంటైన్స్ ఎయిర్. ఇక్కడ ఉన్న అంటే ట్రోపోస్పియర్ లో ఉన్న ఎయిర్ లో ఏమేమి ఉంటాయి అంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. నైట్రోజన్ 78.09% ఉంటుంది. అలానే ఆక్సిజన్ అయితే 20.95%. అలానే ఆర్గాన్ ఇనర్ట్ గ్యాసెస్ 0.93%. అదే కార్బన్ డైఆక్సైడ్ అయితే 0.039%. మనకి ఇంతకుముందు ఏం అడిగేవాడు అంటే ఈ పర్సంటేజెస్ అడిగేవాడు. అంటే మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము అంటే ఫస్ట్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ అట్మాస్ఫియర్ గురించి గమనిస్తున్నాం. అట్మాస్ఫియర్ లో ఫస్ట్ ఏ లేయర్ ఉంటుంది అంటే ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్ ఎంత వరకు ఉంటుందంటే 18 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ ట్రోపోస్పియర్ లో అంతా డస్ట్ పార్టికల్స్ అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి.
ఆ ఎయిర్తో పాటు. ఆ ఎయిర్లో ఎక్కువగా ఏముంటాయి అంటే నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. నైట్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే 78.09, ఆక్సిజన్ 20, ఆర్గాన్ 0.9, కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వెరీ 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 లెస్ పర్సంటేజ్ కంపారిటివ్లీ నైట్రోజన్. నైట్రోజన్ 78% ఉందన్నమాట. అలా మనకి ఇక్కడ ఎక్కువగా పర్సంటేజెస్ అనేవి ఇంతకుముందు అడిగిన. అలానే మచ్ వాటర్ వేపర్, వీటితో పాటు వాటర్ వేపర్ కూడా ఉంటుంది. వాటర్ వేపర్ and clouds. The temperature in this region ranges from 15 degrees Celsius to 50 degrees Celsius. అంటే మనకి ఈ ట్రోపోస్పియర్ లో టెంపరేచర్ ఎక్కడి నుంచి వ్యారీ అవుతుంటుంది, ఒకే ఉండదు కదా, అది వ్యారీ అవుతుంది. ఎంతవరకు వ్యారీ అవుతుంది అంటే 15 డిగ్రీ సెల్సియస్ నుంచి 50 డిగ్రీ సెల్సియస్. మన హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్ ఎంత? 37 డిగ్రీ సెల్సియస్. అంటే మన హ్యూమన్ బాడీ కన్నా తక్కువ ఉంటుంది, అలానే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లివింగ్ సిస్టమ్. అంటే మన నార్మల్ టెంపరేచర్కి హైగా ఉంటే తెచ్చుకో, నియర్గా ఉంది. మరి 100 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి, 37కి తీసుకురావాలంటే కష్టం. అంటే మన నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్కి దగ్గరలో ఉంది కాబట్టి లివింగ్ ఆర్గానిజమ్స్కి టెంపరేచర్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఏది? ట్రోపోస్పియర్లో ఉన్న టెంపరేచర్. దీన్ని బేస్ చేసుకొని ఎయిర్ కంటైన్స్ మాలిక్యూల్స్ కానీ పర్సంటేజెస్ కానీ, అలానే లోయెస్ట్ లేయర్ అని కానీ అలా అడగడానికి అవకాశం ఉందండి. లివింగ్ సిస్టమ్ లైక్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్. దిస్ ఈజ్ అబౌట్ ట్రోపోస్పియర్. మనము ఒక్కొక్క స్పియర్ గురించి, అట్మాస్ఫియర్ లో 4 స్పియర్స్ ఉన్నాయి, 4 లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ లో ఫస్ట్ లేయర్ ఏం గమనించామంటే ట్రోపో లేయర్ గమనించాం. నెక్స్ట్ వన్ స్ట్రాటో. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే స్ట్రాటో లేయర్. ఈ స్ట్రాటో లేయర్ అనేది లైస్ బిట్వీన్, అంటే ట్రోపో అనేది ఎక్కడ వరకు ఉంది మనకి? 18 కిలోమీటర్ వరకు ఉంది. ఇంకా 18 నుంచి నెక్స్ట్ ఏం బిగిన్ అవుతుంది అంటే స్ట్రాటోస్పియర్. ఈ 18 టు 60 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే ట్రోపో అనేది కొద్దిగా ఉన్నది 18 కిలోమీటర్స్. 18 టు 60 కిలోమీటర్స్ ఉన్నది ఏంటి అంటే స్ట్రాటోస్పియర్. Above the sea level, this region temperature starts to rise from -50 to about 10 degrees Celsius. అంటే ఇక్కడ మనకి ఇక్కడేమో 15 టు 50 వరకు ఉంటే ఇక్కడ -50 నుంచి 10 వరకు వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే బాగా కూల్కి వెళ్తుంది, మళ్ళీ 10కి వచ్చేస్తుంది అనమాట. That is a point at which temperature inversion occurs in stratosphere at about 20 to 40 kilometers. There is a part relatively high atmosphere ఓజోన్ కాన్సన్ట్రేషన్. అంటే ఈ స్ట్రాటోస్పియర్ లోనే మనకి ఏమవుతుంది అంటే 20 to 40, ఇక్కడ 18 కదా, 20 to 40 కిలోమీటర్స్ మధ్యలో ఇక్కడ మిడిల్లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇక్కడ ఉండే ఓజోన్ ఏంటంటే గుడ్ ఓజోన్, పైన ఉండేది బ్యాడ్ ఓజోన్. అలా మనకి ఓజోన్ స్ట్రాటోస్పియర్ లో ఓజోన్ లేయర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటోస్పియర్ కి ఇంకొక పేరు ఏంటంటే ఓజోన్ లేయర్. స్ట్రాటోస్పియర్ నథింగ్ బట్ స్ట్రాటో లేయర్. దట్ లేయర్ అనదర్ నేమ్ ఈస్ ఓజోన్ లేయర్ విచ్ అబ్జార్బ్స్ మోస్ట్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేడియేషన్స్. అంటే సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ని మోస్ట్లీ ఈ స్ట్రాటోస్పియర్ ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. Emitted by the sun, thus protects and humans and other living things to it due to high concentration of ozone. This region is also known as ozone sphere. దీన్ని ఓజోన్ స్పియర్, ఓజోన్ లేయర్, స్ట్రాటోస్పియర్, స్ట్రాటో లేయర్ అని కూడా అంటారు. ఈ స్ట్రాటో లేయర్ ఏం చేస్తుంది అంటే మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ నుంచి ఎక్కువగా కాపాడేది ఏంటి అంటే స్ట్రాటో. ట్రోపోలోనేమో డస్ట్, మన ఎయిర్ అంటే N2O2 CO2 ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ మిసోస్పియర్. అంటే అదే ట్రోపోకి స్ట్రాటో అనేది 18 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్. నెక్స్ట్ 60 to 85,
85 కిలోమీటర్స్ వరకు ఉండేది ఏంటి అంటే మీసోస్పియర్. దిస్ రీజన్ టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్ అండ్ రీచెస్ టు -90 టు -100. అంటే ఇక్కడ -50 వరకే రీచ్ అవుతుంది, ఇక్కడ -90 టు -100 డిగ్రీ సెల్సియస్ వరకే. ఈ మీసోస్పియర్ లో మీటియాస్ ఉంటాయి చూసారా, మనకి ఎర్త్ మీదకి ఒక్కోసారి ఏమవుతుంది, ఎనర్జీ అనేది రావడానికి ట్రై చేస్తుంది. ఎనర్జీ ఎప్పుడైతే రావడానికి ట్రై చేస్తుందో అట్మాస్ఫియర్ తో ఇది కొల్లైడ్ అయిపోయి, అంటే ఎర్త్ మీదకి రావడానికి ట్రోపో, స్ట్రాటో, మీసో. మీసోస్పియర్ దగ్గరకు రాగానే వెంటనే ఇది దీనిలో ఉన్న మీసోస్పియర్ లో ఉన్న పార్టికల్స్ తో కొల్లైడ్ అయిపోయి అది ఢీకొని ఏమవుతుంది, ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అప్పుడు బర్న్ అవుతుంది అనమాట. ఇట్ బర్న్స్ అప్. అంటే మీటియాస్ ఏ లేయర్ లో బర్న్ అవుతాయి అంటే మీసోస్పియర్. మీటియాస్ మీసోస్పియర్. అల్ట్రావైలెట్ రేడియేషన్స్ నుంచి మనని కాపాడేది ఏంటి అంటే దట్ ఈస్ స్ట్రాటోస్పియర్. మనకి ఎయిర్ ఉండేది ఎక్కువగా దేనిలో అంటే ట్రోపోస్పియర్. నెక్స్ట్ వన్ థర్మోస్పియర్. థర్మోస్పియర్ అనేది 85 కిలోమీటర్ నుండి 160 కిలోమీటర్, అంటే ఎక్కడో సన్ 160 కిలోమీటర్, సన్ 150 మిలియన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటారు. అలానే ఇక్కడ 640 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని లేయర్ ఏమంటున్నాము అంటే థర్మోస్పియర్. థర్మోస్పియర్ ఆల్దో ది టెంపరేచర్ కెన్ రైజ్ అప్ టు 1500. ట్రోపోలోనేమో 15 to 50 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడేమో -50 to 10 అంటే డిక్రీజ్ ఇంక్రీజ్. నెక్స్ట్ -90 to 100 అంటే ఇక్కడ డిక్రీజ్, కంటిన్యూస్ గా డిక్రీజ్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది 1500 డిగ్రీ సెల్సియస్. ఏ పర్సన్ వుడ్ నాట్ ఫీల్ వార్మ్ బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ లో ప్రెషర్. అంటే అక్కడ ప్రెషర్ అనేది ఉండదు కాబట్టి వార్మ్నెస్ అనేది ఉండదు అనమాట. ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్బిట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దిస్ లేయర్. అంటే ఈ లేయర్ లో స్పేస్ స్టేషన్స్ అంటే మనకి ఎర్త్ మీద నుంచి ఒక రాకెట్ అనేది పంపించినప్పుడు ఈ రాకెట్ వెళ్ళి ఏం చేస్తుంది, ఒక ప్లేస్ లో ఆర్బిట్ లో ఫిక్స్ చేసేస్తుంది శాటిలైట్ ని. అక్కడి వరకు ట్రోపో, స్ట్రాటో, మీసో దాటి ఇక్కడ ఆ శాటిలైట్ ని ఫిక్స్ చేసేస్తుంది అనమాట. మన రాకెట్ కనుక చూస్తే ఇలా ఉంటదండి. ఇక్కడ గ్యాసెస్ వస్తాయి, ఫస్ట్ ఒక్కొక్క పార్ట్ డివైడ్ అవుతుంది, దీనిలో ఉన్న శాటిలైట్ ఒక ఆర్బిట్ లో ఫిక్స్ చేస్తారు. ఈ ఆర్బిట్ లో ఎక్కడ ఉంటది అంటే థర్మోస్పియర్ లో ఫిక్స్ చేసేస్తారు అనమాట. కాబట్టి థర్మోస్పియర్ లో ఏముంటుందంటే స్పేస్ స్టేషన్. మిసోస్పియర్ లో మనకి ఏంటి అంటే మీటియర్స్ బర్న్స్ అప్. అలానే మనకి స్ట్రాటోస్పియర్ ఏం చేస్తుందంటే యూవి రేడియేషన్స్, ఓజోన్ లేయర్ ఉంటుంది. అలానే ట్రోపోస్పియర్ లో ఏముంటుంది అంటే డస్ట్, ఎయిర్ మిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇలా మనకి అట్మాస్ఫియర్ లో మనకి అన్ని ఒకే అంటే టెంపరేచర్ కానీ ఉండదు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క యాక్టివిటీ చూపిస్తుంది. దట్ ఈస్ 4 స్పియర్స్, 4 లేయర్స్. ఇలా అట్మాస్ఫియర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. అంటే మనం ఎందుకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ గురించి గమనిస్తున్నామంటే ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఏది అల్ట్రావైలెట్ రేడియేషన్స్ నుంచి, అలానే స్పేస్ లో ఉన్న ఏం గమనించడానికి స్పేస్ లో ఉన్న శాటిలైట్స్ ని ఆర్బిట్ లో ఫిక్స్ చేయడానికి, అలానే ట్రోపోస్పియర్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ ని అల్ట్రావైలెట్ రేడియేషన్స్ నుంచి వీటన్నిటి నుంచి కాపాడుతుంది. కానీ ఈ కాపాడుతున్నప్పుడు ఈ అట్మాస్ఫియర్ ఏమైంది, ఇప్పుడు చేంజెస్ అనేవి విగరస్ గా వచ్చినాయి. ఎందుకు విగరస్ చేంజెస్ వచ్చినాయి అంటే పొల్యూషన్ వలన ఇలా ఉండాల్సిన అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది. ఆ చేంజెస్ దేని వలన వచ్చినాయి అంటే పొల్యూషన్ వలన వచ్చినాయి. ఏ పొల్యూషన్ అనేది అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ప్రెజెన్స్ ఆఫ్ అబ్నార్మలీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్. మనకి ఆ అట్మాస్ఫియర్ యాక్టివిటీస్ అనేవి
మనకి మామూలుగా ఉంటే కనుక ప్రాబ్లం ఏమి ఉండదు. అన్ని రెగ్యులర్‌గా మనకి ఆ టెంపరేచర్స్ అని. కానీ ఆ టెంపరేచర్స్ విగరస్‌గా చేంజ్ అవుతున్నాయి. ఎందుకు చేంజ్ అవుతున్నాయి అంటే పొల్యూషన్. పొల్యూషన్ అంటే ఏంటి అంటే హార్మ్‌ఫుల్ సబ్స్టాన్సెస్. అంటే మనకి ఎయిర్‌లో నైట్రోజన్, ఆక్సిజన్ ఉన్నాయి. వీటితో పాటు కొన్ని హార్మ్‌ఫుల్ సబ్స్టాన్స్ మిక్స్ అవ్వడం. అలా మిక్స్ అంటే అది వాటర్‌లో మిక్స్ కావచ్చు, ఎయిర్‌లో మిక్స్ కావచ్చు, ల్యాండ్‌లో మిక్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్‌లో ఎక్కడైనా మిక్స్ కావచ్చు. ఆ ఎన్విరాన్మెంట్లో హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ మిక్స్ అవ్వడాన్ని ఏమంటున్నాం అంటే పొల్యూషన్ అంటున్నాం. ఎన్విరాన్మెంట్ ఓడమ్ డిఫైన్ పొల్యూషన్ అన్‌డిజైరబుల్ చేంజ్. అంటే మనకి అవసరమైన చేంజెస్ అనేవి అక్కడ జరగట్లా. మనకు అవసరం లేని చేంజెస్ మనం గెస్ చేయలేని చేంజెస్ జరుగుతున్నాయి. దేనివల్ల? పొల్యూషన్ వల్ల. దట్ ఈస్ అన్‌డిజైరబుల్ చేంజ్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ బయలాజికల్. అన్ని ప్రాపర్టీస్ కూడా అంటే దేని యొక్క ప్రాపర్టీస్? ఎయిర్, వాటర్, సాయిల్. ఈ ఎయిర్, వాటర్, సాయిల్ యొక్క ప్రాపర్టీస్ ఏమవుతున్నాయి? చేంజ్ అవుతున్నాయి. అన్‌డిజైరబుల్ చేంజెస్. ఈ అన్‌డిజైరబుల్ చేంజెస్ దేని వల్ల వస్తున్నాయి అంటే పొల్యూషన్. which can direct that is in the presence of pollutant in it, which can directly or indirectly. అంటే ఈ పొల్యూషన్ అనేది డైరెక్ట్ గా జరుగుతుంది, కొన్నిట్లో ఇండైరెక్ట్ గా జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. ది కంటిన్యూస్ రైజ్ ఇన్ హ్యూమన్ పాపులేషన్ ఈజ్ ది మేజర్ కాజ్ ఆఫ్ పొల్యూషన్. అన్నిటికీ మెయిన్ కాజ్ ఏంటి అంటే కంటిన్యూస్, దట్ ఈజ్ రైజ్ ఇన్ హ్యూమన్ పాపులేషన్. హ్యూమన్ పాపులేషన్ అనేది కంటిన్యూస్ గా రైజ్ అవ్వడమే మనకి పొల్యూషన్ కి కాజ్. అలానే పాపులేషన్ తగ్గించే పాపులేషన్ హ్యూమన్ యాక్టివిటీస్ కూడా, ఆ పాపులేషన్ ఎక్కువయ్యే కొద్దీ హ్యూమన్ యాక్టివిటీస్ ఎక్కువైపోతాయి. ఆ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనకి పొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. ఏ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అంటే పొల్యూషన్ అనేది హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మిక్స్ అవ్వడం, దానివల్ల హ్యూమన్ బీయింగ్ యొక్క లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ని ఏమంటాము అంటే పొల్యూటెంట్స్ అంటాం. Pollutant includes the substance may be chemical or other factors that cause pollution and thereby change the natural balance of environment. It can be natural or man-made origin. అంటే ఈ పొల్యూటెంట్ వలన ఏమవుతుంది అంటే కెమికల్ మే అదర్ ఫ్యాక్టర్స్ దట్ కాజ్ పొల్యూషన్ చేంజ్ ది న్యాచురల్ బ్యాలెన్స్. ఈ పొల్యూటెంట్స్ అంటే ఏ సబ్స్టాన్సెస్ ఉంటాయో, ఏ సబ్స్టాన్స్ వలన పొల్యూట్ అవుతుందో దాన్ని పొల్యూటెంట్స్ అంటాం. ఈ పొల్యూటెంట్స్ వలన ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ అనేది, న్యాచురల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాంటి పొల్యూటెంట్స్ ఏమున్నాయి అంటే, ఈ పొల్యూటెంట్స్ అనేవి మనకి ఏమున్నాయో తెలిస్తే వాటిని మనం వాటిని మనం తయారు చేయకుండా, వాటికి మనం ఏం కాజ్ అవ్వకుండా చూస్తే అప్పుడు పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకని ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో మనకి అంటే డైలీ లైఫ్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈ రెండింటిని కలిపి బిట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రైమరీ పొల్యూటెంట్స్, దీస్ ఆర్ డైరెక్ట్లీ అవైలబుల్ ఇన్ అట్మాస్ఫియర్ సచ్ as ash ఫ్రమ్ ఏ వాల్కనిక్ ఎరప్షన్. వాల్కనస్ ఎరప్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సల్ఫర్, వీటన్నిటి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, అలానే కొంత యాష్ అది బర్న్ అయిపోయి మళ్ళీ ఏమవుతుంది యాష్గా తయారవుతుంది. ఆ యాష్ నుంచి కూడా గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి అనమాట. లావా, కార్బన్ మోనాక్సైడ్ ఎమిటెడ్ ఫ్రమ్ మోటార్ వెహికల్ ఎగ్జాస్ట్, సల్ఫర్ డైఆక్సైడ్ ఫ్యాక్టరీస్, క్లోరోఫ్లోరోకార్బన్స్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా ఏంటి అంటే డైరెక్ట్ గా మనకి ఎయిర్ లో మిక్స్ అయిపోతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, అలానే స్మోక్, డస్ట్, నైట్రోజన్ ఆక్సైడ్స్, బర్నింగ్ ఫ్యూయల్స్, ఇవన్నీ కూడా దేని వలన వస్తున్నాయి అంటే బర్నింగ్ ఫ్యూయల్స్ వలన వచ్చేవన్నీ కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్. సెకండరీ పొల్యూటెంట్స్, దీస్ ఆర్ పొల్యూటెంట్స్ విచ్ ఆర్ నాట్ ఎమిటెడ్ డైరెక్ట్లీ. ఇవి సెకండరీ పొల్యూటెంట్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ గా మిక్స్ కావు. ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏం చేస్తాయి డైరెక్ట్ గా మిక్స్ అవుతాయి. అంటే డైరెక్ట్ గా మిక్స్ అయ్యే పొల్యూటెంట్స్ ఏంటి అంటే గ్యాసెస్, నైట్రోజన్ డైఆక్సైడ్, సిఎఫ్సి, సిఓ, CO2, ఇవన్నీ కూడా. when primary pollutants come in contact, air and
రియాక్ట్ టు ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. అంటే ఎయిర్లోకి కొన్ని ఫ్యూయల్స్ బర్న్ అవ్వడం వల్ల ఎయిర్లోకి ఈ సబ్స్టాన్స్ వచ్చేస్తున్నాయి కదా, ఏవి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సిఎఫ్సి, ఇవన్నీ ఈ ఎయిర్లో ఇవి మిక్స్ అయిపోయి ఫామ్ చేసేవి సెకండరీ పొల్యూటెంట్స్. పెరాక్సీ అసిల్ నైట్రేట్ పాన్ అంటాం వీటిని. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎన్ఓ అండ్ వివోసిస్. వీటి వల్ల మనకి నైట్రస్ ఆక్సైడ్, నైట్రేట్స్, వీటి వల్ల మనకి కార్బన్స్, వీటి వల్ల మనకి మళ్ళీ సెకండరీ పొల్యూటెంట్స్. అంటే ఇవేం చేస్తున్నాయి అంటే ఈ గ్యాసెస్ అనేవి ఎయిర్లో మిక్స్ అయిపోయి ఈ పాన్, ఎన్ఓ, వివోసిస్ ని ఫామ్ చేస్తున్నాయి. వీటిని ఏమంటాం అంటే సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం. ఈ సెకండరీ పొల్యూటెంట్స్ అనేవి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి వాళ్ళు ఏం చేశారంటే అరేంజ్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ అకార్డింగ్ టు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే అవి వెయిట్లో ఏవి మిక్స్ అవుతాయి, ఏది మనకి ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ పొల్యూటెంట్స్ టు కాజ్ పొల్యూషన్. కార్బన్ మోనాక్సైడ్ బాగా ఎక్కువ పొల్యూట్ చేస్తుంది. తర్వాత పొల్యూట్ చేసేది ఏంటి అంటే సల్ఫర్ డైఆక్సైడ్, నెక్స్ట్ హైడ్రోకార్బన్, నెక్స్ట్ పార్టికల్స్, నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్. అంటే ఎక్కువగా దేనివల్ల మనకి అంటే బాగా పవర్ఫుల్ పొల్యూటెంట్ ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్, సిఓ, తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్, తర్వాత హైడ్రోకార్బన్. ఇవి వీటికి ఒక ఆర్డర్ అనేది, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎవరు ఇచ్చారు అంటే యుఎన్ఈపి వాళ్ళు ఇచ్చారండి. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారము ఏ మీడియం పొల్యూట్ అవుతుంది అంటే ఏ మీడియంలో ఈ పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి ఎయిర్, వాటర్, అలానే ల్యాండ్ ఉంది కదా, సరౌండింగ్స్ లో ఉన్న ఎన్విరాన్మెంట్, ఏ పొల్యూటెంట్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఎయిర్, స్టాన్షియం సీజియం ఫుడ్. స్టాన్షియం అనే సీజియం అనేది దేనిలో ఎక్కువగా ఉంటుంది అంటే ఫుడ్. ఓజోన్ ఎయిర్, డిడిటి అండ్ అదర్ ఆర్గాన్ క్లోరిన్ కాంపౌండ్స్, బ్లోటా అండ్ మ్యాన్. అంటే డిడిటి వీలో ఎఫెక్ట్ అవుతారు అన్నమాట. అంటే ఫర్టిలైజర్స్ ఉంటాయి చూసారు అవి. నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ డ్రింకింగ్ వాటర్లో నైట్రైట్స్ మిక్స్ అవ్వడం వల్ల బ్లూ బేబీ డిసీజ్ అనేది కూడా వస్తుంది అనమాట. అలా నైట్రోజన్ ఆక్సైడ్ ఎయిర్. మెర్క్యూరీ కాంపౌండ్స్ ఎక్కువగా దేనిలో పొల్యూట్ చేస్తాయంటే ఫుడ్, వాటర్. మనం తీసుకునే ఫుడ్ లో కూడా ఒక్కొక్కసారి, అలానే వాటర్లో. లెడ్ అండ్ కోబాల్ట్ ఫుడ్, ఎయిర్. పెట్రోలియం హైడ్రోకార్బన్స్ సీస్, అంటే సీలో నుంచి పెట్రోలియం తీసేటప్పుడు సీలో ఉన్న రాక్స్ లో ఉన్న రాక్స్ ఉంటాయి కదా, రాక్స్ నుంచి పెట్రోలియం తీస్తారు. అప్పుడు సీ కూడా ఏమవుతుంది అంటే ఆ పెట్రోల్ సీలోంచి తీస్తున్నప్పుడు దీనిలో మిక్స్ అవ్వడము, లేదా పైన ఇలా పడిపోవడము, ఇలా జరగడం వల్ల ఈ పెట్రోలియం హైడ్రోకార్బన్స్ సీలో ఉన్న వాటర్లో మిక్స్ అయిపోతాయి. అలానే ఫ్లోరైడ్స్ ఫ్రెష్ వాటర్లో ఫ్లోరైడ్స్ అనేవి మిక్స్ అయ్యాయి, అంటే అక్కడ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది అనమాట. యాస్బెస్టస్ ఎయిర్. ఆర్సెనిక్ డ్రింకింగ్ వాటర్. ఆర్సెనిక్ అనేది స్నేక్ లో ఉండేది కూడా ఆర్సెనిక్. స్నేక్ ఇలా అదే బైట్ చేసింది చూసారా, బైట్ చేసినప్పుడు మనకి ఏ ఎలిమెంట్ దేన్ని పాయిజన్ గా పంపిస్తుంది అంటే ఆర్సెనిక్. మైకోటాక్సిన్స్ అండ్ మైక్రోబియల్ కంటమినెంట్స్ ఫుడ్. ఇవన్నీ ఏంటి అంటే ఏ పొల్యూటెంట్ ఏ మీడియంలో ఉంటుంది, అది ప్రయారిటీ ప్రకారము అన్నిటికన్నా ఎక్కువ పొల్యూటెంట్ ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి అంటే సల్ఫర్ డైఆక్సైడ్. ఇలా మనకి అంటే మన ఎన్విరాన్మెంట్ ని అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్, హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ మిక్స్ అవ్వడమే పొల్యూషన్. ఆ మిక్స్ అవ్వడం అనేది డైరెక్ట్ గా మిక్స్ కావచ్చు, ఇండైరెక్ట్ గా మిక్స్ కావచ్చు. ఆ మిక్స్ అవ్వడం కూడా ఎక్కువగా మిక్స్ అయ్యేవి ఏవి దేనిలో మిక్స్ అవుతాయి వాటిని పొల్యూటెంట్స్ అంటాం. ఆ పొల్యూటెంట్స్ అనేవి ప్రైమరీగా డైరెక్ట్ గా పొల్యూట్ అయ్యేవి ప్రైమరీ పొల్యూటెంట్స్. ఇండైరెక్ట్ గా పొల్యూషన్ ని చూపించేవి ఏంటి అంటే సెకండరీ పొల్యూటెంట్స్. ప్రైమరీ కానీ సెకండరీ కానీ పొల్యూటెంట్స్ అనేవి ఏ పొల్యూటెంట్ ఏ మీడియం ని యుఎన్ఈపి వాళ్ళ ఆర్డర్ అనేది మనం గమనించాం. తర్వాత మనం ఏం చూసాము అంటే ఆర్డర్ ప్రయారిటీ.
ఆ ప్రయారిటీ ప్రకారం ఎక్కువ ఏ పొల్యూటెంట్ ఎఫెక్ట్ చేస్తుంది, కార్బన్ మోనాక్సైడ్, తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్, వీటిని గమనించాం. తర్వాత ఈ పొల్యూషన్ అంటే ఇలా ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంటే ఎన్విరాన్మెంట్లో మనకి పొల్యూషన్స్ అనేవి క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ 4 గ్రూప్స్: ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, సౌండ్ ఆర్ నాయిస్ పొల్యూషన్. మనకి పొల్యూషన్ అనేది టైప్స్, మనకి పొల్యూషన్ అనేది హార్మ్ఫుల్ సబ్స్టాన్సే. అవి ఆ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అనేవి ఎయిర్లో మిక్స్ కావచ్చు, వాటర్లో మిక్స్ కావచ్చు, సాయిల్, సౌండ్. అంటే పొల్యూషన్ ఎలా క్లాసిఫై చేశారంటే 4 గ్రూప్స్గా క్లాసిఫై చేశారు: ఎయిర్, వాటర్, సాయిల్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. ఫస్ట్ మనము ఎయిర్ పొల్యూషన్ చూద్దాం. ఒక మ్యాన్ ఉన్నామంటే హెల్దీ హ్యూమన్ మ్యాన్ పర్ డే 22,000 టైమ్స్ బ్రీత్ చేస్తారు. అంటే 16 kgs ఆఫ్ ఎయిర్. రెస్పిరేషన్ ద్వారా ఎంత ఎయిర్ తీసుకుంటారు పర్ డే అంటే 16 kgs ఆఫ్ ఎయిర్, 22,000 టైమ్స్ బ్రీతింగ్. అలా జరిగితే ఓకే, కానీ అలా కనుక తక్కువ ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది. అలా మనకి ఎయిర్ అనేది అంటే ఎయిర్ని మనం 16 kgs పర్ డే తీసుకుంటామంట. కానీ ఆ ఎయిర్లో పొల్యూటెంట్స్ అని మిక్స్ అయిపోతుంది. అంటే మనం కూడా ఏం చేస్తున్నాం, పొల్యూటెడ్ ఎయిర్ని తీసుకుంటున్నాం. ఆ ఎయిర్ ఎలా పొల్యూట్ అవుతుంది, ఆ ఎయిర్ పొల్యూషన్ గురించి గమనిస్తాం. ఎయిర్ పొల్యూషన్ సోర్సెస్, ఎక్కడి నుంచి ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది అంటే డస్ట్, రా డస్ట్ ఫ్రమ్ వుడ్ వర్క్స్, శాండ్, ఇవి ఉంటాయి కదా, డస్ట్ ఉంటుంది కదా, మనకి ఇట్లా తీస్తుంటాయి డస్ట్ పార్టికల్స్ అన్ని. అంటే చెక్కని కనుక ఇలా కట్ చేస్తున్నప్పుడు దాని నుంచి రజన అంటారు, ఇనుప అదే చెక్క రజను అంటారు. రజన అంటే మన కంటికి చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉంటాయి. అవన్నీ ఇళ్ళు ఎక్కడ మిక్స్ అయిపోతున్నాయి, ఎయిర్లో మిక్స్ అయిపోతుంది. ఆ ఎయిర్ని మనం ఏం చేస్తున్నాం, బ్రీత్ చేస్తున్నాం. అలా డస్ట్ అండ్ ఆల్సో fumes, particles of metals and metal oxide formed by condensation of vapor by sublimation. అంటే మనకి ఫ్యూయల్స్ బర్న్ చేస్తారు కదా, పార్టికల్స్ మెటల్స్ అండ్ మెటల్ ఆక్సైడ్స్, ఇవి కండెన్స్ అంటే బర్న్, అవి గ్యాసెస్గా చేంజ్ అయ్యి మళ్ళీ గ్యాసెస్ స్టేట్ నుండి మళ్ళీ ఏమవుతుంది, సాలిడ్గా చేంజ్ అయిపోతాయి. అంటే ఎయిర్లో సాలిడ్గా చేంజ్ అయిపోయిన ఆ సాలిడ్ పార్టికల్ ఉన్న ఎయిర్ని మనం బ్రీత్ చేస్తాం అనమాట. అది కూడా ఒక సోర్స్ ఎయిర్ పొల్యూట్ అవ్వడానికి. స్ప్రే, మెకానికల్ డిసింటిగ్రేషన్ ప్రాసెస్, మనకి ఫర్టిలైజర్స్ ఇవన్నీ స్ప్రే చేస్తుంటారు. అలానే ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ కార్బోనియస్ మెటీరియల్, స్మోక్. అంటే మనకి ఇన్కంబషన్, కట్టెలు పెట్టారనుకోండి, గ్యాస్ చూసారు, కట్టెలను బర్న్ చేసినప్పుడు పైన పొగలాగా వస్తుంది. అదే గ్యాస్తో హీట్ చేసినప్పుడు పైన పొగ రాదు, ఎందుకంటే ఇది కంప్లీట్ బర్నింగ్, ఇదేమో ఇన్కంప్లీట్ బర్నింగ్. ఇన్కంప్లీట్ అంటే కొంతే ఫ్లేమ్గా చేంజ్ అయింది, ఇంకా కొంత ఏమవుతుంది, స్మోక్ లాగా బయటకు వచ్చేస్తుంది. ఆ స్మోక్ దేనిలో మిక్స్ అయిపోతుంది, ఎయిర్లో మిక్స్ అయిపోతుంది. అదే గ్యాస్ అనుకోండి, ఉన్న ఫ్యూయల్ మొత్తము హీట్గా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఉన్న ఫ్యూయల్ కొంత హీటు, కొంత స్మోక్. ఆ స్మోక్ ఎయిర్లో మిక్స్ అయిపోయింది, ఆ ఎయిర్ని మనం తీసుకుంటాం అనమాట. అలా మనకి స్మోక్ స్టాక్స్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, అలా మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే స్మోక్ కూడా ఎయిర్లో మిక్స్ అవ్వడం వల్ల ఆ సరౌండింగ్స్లో ఎయిర్ని మనం అది బ్రీత్ చేయడం వల్ల కూడా అది కూడా ఒక పొల్యూట్. టాక్సికెంట్స్ అండ్ వెరీ హెవీ మెటల్స్, మెటలర్జికల్ ఆపరేషన్స్, మెర్క్యూరీ, నికెల్, లెడ్, కాడ్మియం. న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్లో కాడ్మియం యూజ్ చేస్తారు. అలా నికెల్, లెడ్, వీటిని క్యాటలిస్ట్గా యూజ్ చేస్తారు. అలానే మెర్క్యూరీని యూజ్ చేస్తారు. ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఇవి గ్యాసియస్ స్టేట్కి వెళ్ళిపోతాయి. మెర్క్యూరీ ఉందనుకోండి, మెర్క్యూరీ ఏం చేస్తుంది, వేపర్గా వెళ్ళిపోతుంది. ఆ వేపర్స్ దేనిలో మిక్స్ అయిపోతాయి, ఎయిర్. అంటే ఆ ఎయిర్ని కనుక మనం బ్రీత్ చేసాం అనుకో, ఎయిర్తో పాటు మెర్క్యూరీని కూడా బ్రీత్ చేసినట్లు. అంటే ఆ ఎయిర్ ఏమైంది, పొల్యూట్ అయింది. దేనివల్ల, మెర్క్యూరీ, నికెల్, లెడ్, కాడ్మియం. అలానే ఫోటోకెమికల్ ప్రోడక్ట్స్, దీన్ని బేస్ చేసుకుని ఒకసారి అడిగారండి. ఫోటోకెమికల్ మీన్స్ ఇట్ రియాక్ట్ విత్ అని చెప్పేసి కింద లైట్, హీట్, అలానే ఎలక్ట్రిసిటీ ఇలా ఇచ్చారు, డిఫరెంట్ ఎనర్జీస్ ఇచ్చారు. ఫోటో అంటే ఏంటి అంటే లైట్, ఫోటో అంటే లైట్ కెమికల్, ఫోటాలసిస్
అంటే లైట్ పడినప్పుడు కూడా ఏమవుతుంది అంటే హైడ్రోకార్బన్స్ పిఏఎన్ అండ్ పీబీఎన్, పెరాక్సీ బెంజాల్ నైట్రేట్, వీటిని పొల్యూటెంట్స్ ని ఫామ్ చేస్తాయి అనమాట. ఫుటాలిసిస్ లైట్ కూడా ఏం చేస్తుంది, కొన్ని సబ్స్టాన్స్ మీద లైట్ పడినా కానీ అదేం చేస్తుంది, కొన్ని సబ్స్టాన్స్ ని బయటికి పంపించేస్తుంది, రియాక్ట్ అయ్యి కొన్ని కెమికల్స్ ని ఫామ్ చేస్తుంది. ఆ కెమికల్స్ అంటే సన్లైట్ వస్తుంది కదా, సన్లైట్ ఎయిర్ లోకి వచ్చినప్పుడు ఈ ఎయిర్ లో ఉన్న కొన్ని సబ్స్టాన్సెస్ మీద ఇవి పడినప్పుడు ఏమవుతుందంటే ఇది కొన్ని పొల్యూటెంట్స్ ని ఫామ్ చేస్తుంది. ఆ పొల్యూటెంట్స్ ఉన్న ఎయిర్ ని కూడా మనం బ్రీత్ చేస్తాం, అంటే అది కూడా ఒక కాజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అనే స్మాగ్, సన్లైట్, స్మోక్, ఫాగ్. సన్లైట్, స్మోక్, ఫాగ్, ఈ మూడు మిక్స్ అయినా కానీ అది పొల్యూటెంట్. ఆ మూడు మిక్స్ అయినప్పుడు కూడా పొల్యూటెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఎయిర్లో. అలానే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, మనకి ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అంటే ఆటోమొబైల్స్ వెహికల్స్ నడిపించేటప్పుడు ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ఫామ్ అవుతాయి కదా, అదే ఆటోమొబైల్స్ నుండి వచ్చే గ్యాసెస్ కూడా ఎయిర్లో మిక్స్ అయిపోతాయి, వాటిని ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. అలానే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ కూడా ఆటోమొబైల్స్ నుంచి. సల్ఫర్ డైఆక్సైడ్, కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. హైడ్రోజన్ సల్ఫైడ్, ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ఎక్కువగా దేని నుండి రిలీజ్ అవుతుందంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే హైడ్రోజన్ సల్ఫైడ్ ఎయిర్ లోకి బయటికి రిలీజ్ చేస్తారు అనమాట. ఓపెన్ గా అలా రిలీజ్ చేసినప్పుడు ఆ హైడ్రోజన్ సల్ఫైడ్ మిక్స్ అయిన ఎయిర్ ని బ్రీత్ చేయడం. అలానే హైడ్రోజన్ ఫ్లోరైడ్, లాండ్రీ, ఫర్టిలైజర్స్, అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా హైడ్రోజన్ ఫ్లోరైడ్ ని. అలానే ఆల్డిహైడ్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్, ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ పెట్రోలియం. పెట్రోలియం ఇన్కంబషన్ అంటే కంప్లీట్ బర్నింగ్ కాదు, అదేమవుతుంది కంప్లీట్ బర్న్ అయితే మొత్తము ఎనర్జీగా చేంజ్ అవుతుంది, కొంత ఎనర్జీ చేంజ్ అయ్యి కొంత స్మోక్ గా చేంజ్ అయ్యేదని ఇన్కంప్లీట్ అంటాం, ఇన్కంప్లీట్ బర్నింగ్. అలా ఇన్కంప్లీట్ బర్నింగ్. అలానే NO2, O3, N2, O5 ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫోటోకెమికల్ రియాక్షన్స్. అంటే ఫోటోకెమికల్ రియాక్షన్స్ వీటి మీద లైట్ పడినప్పుడు ఏమవుతుంది అంటే పొల్యూటెంట్స్ ని ఫామ్ చేస్తుంది. అలా మనకి ఎయిర్ అనేది ఇవన్నీ కాజే. అంటే ఎన్ని కాజ్ అవుతున్నాయి అంటే చాలా కాజెస్ ఉన్నాయి. వీటిని అన్నిటిని అంటే మెయిన్ గా మనకి ఏం కనిపిస్తుంది, ఇండస్ట్రీస్, ఫ్యూయల్ బర్న్ చేయడం, అలానే సన్లైట్. ఈ మూడిటి వల్ల మనకి అది ఉపయోగపడుతుంది కొంత. అంటే ఎప్పుడైతే ఆ సన్లైట్ వచ్చినప్పుడు ఈ పొల్యూటెంట్ పార్టికల్స్ ఉన్నాయో అప్పుడు మాత్రమే ఇంకొక పొల్యూటెంట్ ని, సెకండరీ పొల్యూటెంట్స్ ని ఫామ్ చేస్తుంది. అలాగని ఇవి లేవనుకోండి, లైట్ ని మనకి డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. కానీ ఈ పొల్యూటెంట్స్ వలన ఆ లైట్ కూడా హార్మ్ఫుల్, యూస్ఫుల్ కూడా ఏమవుతుంది, హార్మ్ఫుల్ గా టర్న్ అవుతుంది అనమాట. అలా మనకి ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. ఈ ఎయిర్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటే పొల్యూట్ అయిన ఎయిర్ ని మనం ఎలా కంట్రోల్ చేయాలి. మనకి ఎయిర్ పొల్యూట్ అవడం వల్ల ఏంటి అంటే కొన్ని మనం రీసెంట్ గా చూసాం, వైజాగ్ గ్యాస్ లీకేజ్. అంటే ఆ గ్యాస్ ఏమైంది, ఎయిర్ లో మిక్స్ అయిపోయింది. ఆ మిక్స్ అయిపోయిన ఎయిర్ ని వీళ్ళు బ్రీత్ చేశారు. ఆ బ్రీత్ చేయడం వల్ల వాళ్ళు వెంటనే చనిపోవడం అనేది మనం రీసెంట్ గా చూసింది. అది ఆ వైజాగ్ గ్యాస్ లీకేజ్ లో ఉన్న గ్యాస్ ఏంటి అంటే స్టిరిన్ గ్యాస్. అలానే భోపాల్ గ్యాస్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు భోపాల్ గ్యాస్ లీకేజ్ లో. మిథైల్ ఐసోసైనైట్, ఇవన్నీ పొల్యూటెడ్ ఎయిర్, అంటే ఎయిర్ లో ఇవి మిక్స్ అవ్వడం వల్ల ఐసోసైనైట్. భోపాల్ గ్యాస్ లీకేజ్ లో ఏ గ్యాస్ రిలీజ్ అయిందంటే మిథైల్ ఐసోసైనైట్. వైజాగ్ గ్యాస్ లీకేజ్ లో ఏంటి అంటే స్టిరిన్. అలానే మనకి ఇంట్లో కూడా ఒక్కోసారి గ్యాస్ లీక్ అవుతుంటుంది. ఇంట్లో గ్యాస్ లీకేజ్ అయినప్పుడు అప్పుడు వచ్చే స్మెల్, అప్పుడు వచ్చే పొల్యూటెంట్ వల్ల మిక్స్ అయినప్పుడు ఆ స్మెల్ ఎలా ఉంటుంది అంటే దాన్ని అది ఏ సబ్స్టాన్స్ వల్ల అంటే ఇథైల్ మెరాకెప్టన్. ఇథైల్ మెరాకెప్టన్ ఈ సబ్స్టాన్స్ వలన ఆ స్మెల్, గ్యాస్ లీకేజ్ స్మెల్ వస్తుంది.
వైజాగ్ గ్యాస్ లీకేజ్ లో రిలీజ్ అయిన గ్యాస్ ఏంటి అంటే స్టీరిన్ వల్ల చనిపోయారు. అలానే భోపాల్ గ్యాస్ లీకేజ్ లోనేమో మిథైల్ ఐసోసైనైడ్. అంటే ఈ గ్యాసెస్ అనేవి దానిలో ఎయిర్ లో మిక్స్ అయ్యి ఆ ఎయిర్ ని బ్రీత్ చేయడం వల్ల వీళ్ళు చనిపోయారు అనమాట. కాబట్టి ఎయిర్ పొల్యూషన్ అనేది అంటే హ్యూమన్ బీయింగ్ లైఫ్ ను కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది. కాబట్టి ఆ ఎయిర్ పొల్యూషన్ మనం ఎలా కంట్రోల్ చేయాలి అంటే బై సపరేటింగ్ ది పొల్యూటెంట్స్ ఫ్రమ్ హార్మ్లెస్ గ్యాసెస్. అంటే మనం గమనించాం ఏంటి, మెయిన్ కాజెస్ లైట్, ఫ్యూయల్, ఇండస్ట్రీస్ నుంచి కానీ ఫ్యూయల్స్ నుంచి కానీ వీటి నుంచి వచ్చే హార్మ్ఫుల్ గ్యాసెస్ ని ఫస్ట్ ఏం చేయమంటున్నారు అంటే హార్మ్లెస్ గ్యాసెస్ గా కన్వర్ట్ చేయమన్నారు, ప్రాసెస్ చేసి ఎయిర్ లోకి రిలీజ్ చేయాలి అని. బై కన్వర్టింగ్ ది పొల్యూటెంట్స్ టు నాన్ టాక్సిక్ ప్రొడక్ట్స్, పొల్యూటెంట్ ఇచ్చే ప్రోడక్ట్స్ ని కాకుండా నాన్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ ని ఇచ్చే ఫ్యూయల్స్ ని ఎక్కువగా యూజ్ చేయాలి. బై సూటబుల్ ఫ్యూయల్ సెలెక్షన్ యూజింగ్ మోర్ ఎఫిషియంట్ ఇంజన్స్ కూడా ఏం చేయాలి అంటే ఇన్కంప్లీట్ బర్నింగ్ ఉంటుంది చూసారా, అది ఏంటి అంటే ఎఫిషియంట్ ఇంజన్ అనుకోండి, ఉన్న ఫ్యూయల్ మొత్తాన్ని హీట్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది. అది ఎఫిషియంట్ కాదనుకోండి ఇన్కంప్లీట్ గా చేస్తుంది. ఆ ఇన్కంప్లీట్ చేయడం వల్ల మనం ఇంతకు ముందు చూసాం కదా, నైట్రోజన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా మెయిన్ పొల్యూటెంట్స్ అన్ని మిక్స్ అయిపోతాయి ఎయిర్ లో. కాబట్టి మనం యూజ్ చేసే ఇంజన్స్ కూడా ఎలా ఉండాలి అంటే ఎఫిషియంట్ ఇంజన్స్. అలా మనకి పొల్యూట్ అయిన ఎయిర్ ని కంట్రోల్ చేయొచ్చు. ఈ కంట్రోల్ చేయడానికి కొన్ని యాక్ట్స్ కూడా పెట్టారు. ఎందుకు అంటే మనం చూసారు కదా, మనకి అది మిక్స్ అయిన తర్వాత ఎయిర్ అనేది మనం బ్రీత్ చేయకుండా ఉండలేం. కాబట్టి ఆటోమేటిక్ గా మనకి లైఫ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి అవి చేయకుండా అలాంటివి జరగకుండా ఉండడం కోసము భోపాల్ గ్యాస్ తర్వాత అప్పుడు కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చారు. యాక్ట్స్ టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్, ది ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, కంట్రోలింగ్ వెహికలర్ ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ. అంటే ఇక్కడ ఎయిర్ ప్రివెన్షన్ ఇవన్నీ దీనిలో ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఏంటంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే దిస్ యాక్ట్ ఫర్ క్యూరింగ్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ ఇలా అడగొచ్చు అనమాట. అలా యాక్ట్ గురించి ఒకసారి అడిగారండి. కంట్రోలింగ్ ది ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 ఎస్టాబ్లిష్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే న్యూఢిల్లీ. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే సౌండ్ను కూడా ఒక పొల్యూషన్ లాగా వీళ్ళు సౌండ్ పొల్యూషన్ కూడా పొల్యూషనే అనే దాన్ని, అలానే ఫ్యూయల్స్ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న ఫ్యూయల్స్ నే వాడాలి అనే యాక్ట్ తీసుకొచ్చారు. అది అలాంటి ఫ్యూయల్స్ వాడకపోతే క్రైమ్ అన్నట్లుగా అలా యాక్ట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అలానే కంట్రోలింగ్ వెహికలర్ ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ. వీళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ మనకి వెహికల్ యూజ్ చేసేది ఎక్కువగా సిఎన్జిని యూజ్ చేయమంటున్నారు. అంటే గవర్నమెంట్ అప్రూవల్ చేసిన సిఎన్జిని ఎక్కువగా వెహికల్స్ లో కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి యాక్ట్స్ రెండు కూడా ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించినవి. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. అంటే మనం మన సరౌండింగ్స్ లో ఉన్నది ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది అంటే మనకి చేంజ్ అనేది డిజైరబుల్ కన్నా అన్డిజైరబుల్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ అన్డిజైరబుల్ చేంజెస్ అనేవి ఎందువల్ల కనిపిస్తున్నాయి అంటే పొల్యూషన్. ఆ పొల్యూషన్ అనేది ఎన్ని టైప్స్ గా క్లాసిఫై చేశారు అంటే 4: ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అలానే ల్యాండ్ పొల్యూషన్. అలా మనకి మెయిన్ ఎక్కువగా అడుగుతున్నది ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. వాటి గురించి గమనిద్దాం. వాటిలో ఎయిర్ పొల్యూషన్ గురించి గమనించాం. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. It is the degradation of quality of water due to addition of substances such as inorganic, organic, biological, radiological factors such as heat that makes health hazard unfit for human use and growth of aquatic biota. అంటే ఆక్వాటిక్ యానిమల్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేయడంతో పాటు ఆ వాటర్ తీసుకున్న యానిమల్ లైఫ్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఏది వాటర్
వాటర్లో ఏమవుతుంది, ఆర్గానిక్ మిక్స్ అవ్వచ్చు, ఇన్ఆర్గానిక్ మిక్స్ అవ్వచ్చు. దానిలో ఉన్న ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ రెండు కూడా ఫ్యాక్టర్స్ వాటర్ పొల్యూట్ అవ్వడానికి. అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ వాటర్ పొల్యూషన్ అంటే ఏమని చెప్పి ఒక డెఫినేషన్ ఇచ్చింది అంటే, వెన్ ఫారెన్ మెటీరియల్స్ that are natural or other sources artificial are added to water supplies and may be harmful to life. ఏవైతే ఏ సబ్స్టాన్స్ ఏ మెటీరియల్స్ అవి డైరెక్ట్గా మిక్స్ కావచ్చు, అదే న్యాచురల్వి కావచ్చు, అలానే ఆర్టిఫిషియల్ కావచ్చు. న్యాచురల్ మెటీరియల్స్ కానీ ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ కానీ ఏ ఫారిన్ మెటీరియల్స్ అయినా కానీ హార్మ్ఫుల్ టు లైఫ్. ఆ వాటర్కి యాడ్ చేయడం వలన ఏ మెటీరియల్స్ యాడ్ చేయడం వల్ల లైఫ్కి హార్మ్ఫుల్ అవుతుందో వాటిని ఏమంటున్నాము అంటే పొల్యూషన్ అంటాం. దే టాక్సిసిటీ రిడక్షన్ ఆఫ్ నార్మల్ ఆక్సిజన్ లెవెల్ ఆఫ్ వాటర్. ఇది ఏం చేస్తుందంటే ఆ పొల్యూటెంట్స్ మిక్స్ చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్ ఆఫ్ వాటర్ని తగ్గించేస్తుంది. యాస్థెటికలీ అన్సూటబుల్ ఎఫెక్ట్స్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎపిడెమిక్స్ డిసీజెస్. అంటే ఎపిడెమిక్ డిసీజెస్ అనేవి వాటర్ తీసుకోవడం వల్ల మనకి చాలా డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటర్ తీసుకునేటప్పుడు డిసీజెస్ మనం గమనిస్తే ఫ్లోరిన్, మనకి వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, టూత్ డికే జరుగుతుంది. అదే అంటే ఫ్లోరైడ్ సమస్య ఉంటే కనుక బోన్స్ కూడా ఏమవుతాయంటే అవి పెళ్సు బారిపోవడం, అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అనమాట, అది ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల. అలానే లెడ్ కంటెంట్ ఎక్కువైంది అనుకోండి, కిడ్నీస్, లివర్ ఫంక్షనింగ్ వీటన్నిటి ఎఫెక్ట్ వస్తుంది. అలా నైట్రేట్స్ కనుక వాటర్లో మిక్స్ అయితే హెచ్పి పర్సంటేజ్ తగ్గిపోతుంది. అలానే మెర్క్యూరీ మిక్స్ అయింది అనుకోండి వాటర్లో, మినీమేటా అంటే ఎపిడెమిక్ డిసీజెస్ అనేవి ఆ హార్మ్ఫుల్ మెటీరియల్స్, అవి డైరెక్ట్ మెటీరియల్స్ కానీ న్యాచురల్ మెటీరియల్స్ కానీ రెండు మిక్స్ కావచ్చు వాటర్లో. ఆ మిక్స్ అవ్వడం వల్ల డిసీజెస్ అనేవి వస్తాయి అనమాట. ఆ డిసీజెస్ ఫ్లోరిన్ వల్లనేమో టూత్ డికే, లెడ్ వల్లనేమో కిడ్నీ లివర్ ఫంక్షనింగ్ అనేది, అలా నైట్రేట్స్ వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది, మెర్క్యూరీ వల్లనేమో మినిమేటా అనే డిసీజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ వాటర్ పొల్యూషన్ దేని వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది అంటే, ఎలక్ట్రోప్లేటింగ్ కెమికల్ అండ్ కాపర్ పిక్లింగ్ ఇండస్ట్రీస్, వీటి వల్ల ఈ సబ్స్టాన్సెస్ అన్ని కూడా వాటర్లోకి రిలీజ్ చేస్తారు. ఆయిల్స్ ట్యాంక్స్, మెషిన్స్, లూబ్రికెంట్స్ ఫ్యాక్టరీస్, ఇవన్నీ కూడా వేస్ట్ మొత్తం ఎక్కడికి పంపిస్తారు, సీస్ లోకి పంపిస్తారు. అలానే కొన్ని గ్యాసెస్ వాటర్లో మిక్స్ అవుతుంటాయి అనమాట. ఆ మిక్స్ అవ్వడం వల్ల అలానే ఫ్యాట్స్, సోప్స్ అండ్ వ్యాక్సెస్, డైస్, కలర్స్, యాసిడ్స్, కొన్ని యాసిడ్స్ కూడా మిక్స్ అయిపోతుంటాయి వాటర్లో. అలానే ఫర్టిలైజర్ వేస్ట్, సింథటిక్ డిటర్జెంట్స్, పెస్టిసైడ్స్, హౌస్ హోల్డ్ వేస్టేజ్ అండ్ సీవేజ్, ఇవన్నీ కలిపి ఏం చేస్తారు, సీలకు వేస్ట్ మొత్తం తీసుకెళ్ళి ఏదైనా కాలువలో వేస్తుంటారు. మన హౌసెస్లో ఉన్న వేస్ట్ ఏం చేస్తారు, ఎక్కడైనా చెత్తబుట్లో వేస్తారు, లేదంటే దానిలో వేస్తారు. ఇవి కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు, బర్న్ కాకుండా మిగిలిన వాటిని వాటర్లో మిక్స్ చేస్తారు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అక్కడ వాటర్లో మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే పొల్యూట్ అవుతుంది. ఆ పొల్యూట్ అయిన వాటర్ ఒక్కొక్కసారి వెళ్ళి డ్రింకింగ్ వాటర్లో మిక్స్ అయిపోతుంది. అప్పుడు వాటర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ పొల్యూషన్ దేంతో అదే ఐడెంటిఫై చేస్తారు, మెజర్ చేస్తారు అంటే, డిజాల్వ్డ్ ఆక్సిజన్, దానిలో డిజాల్వ్ అయిన ఆక్సిజన్, ఆ ఆక్సిజన్ డిజాల్వ్డ్ సబ్స్టాన్సెస్ బేస్ చేసుకొని అది పొల్యూట్ అయిందా లేదా అనేది చెప్తుంటారు. వాటర్ కంటైన్స్ సమ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ బట్ ఇన్ లిమిటెడ్ అమౌంట్. అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ కొంత లిమిట్లో ఉండాలి, ఆ లిమిట్ దాటింది అంటే కంపల్సరీగా అది పొల్యూట్ అయింది అని అర్థం. The concentration of dissolved oxygen in water is very important because if it is below 5 ppm parts per million,
పార్ట్స్ పర్ మిలియన్. అంటే హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ మిక్స్ అవుతాయి కదా, దీన్నే మిల్లీగ్రామ్ పర్ లీటర్ అని కూడా చెప్తారు, పార్ట్స్ పర్ మిలియన్ అదే. అంటే ఒక లీటర్లో ఎన్ని హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి. ఆ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ 5 ppm కన్నా తక్కువ ఉంటే అది హార్మ్ఫుల్ కాదు, 5 ppm దాటితే అది హార్మ్ఫుల్ అనమాట. అంటే ఆ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఉన్న సబ్స్టాన్స్లో ఉన్న వాటర్ క్వాంటిటీలో ఒక లీటర్లో ఎంత సబ్స్టాన్స్ ఉంది, ఈ సబ్స్టాన్స్ పెరిగితే ppm ఏమవుతుంది, పార్ట్స్ పర్ మిలియన్ పెరుగుతుంది. ఆ పెరుగుతున్న కొద్దీ హార్మ్ఫుల్ అనేది పెరుగుతుంది. ఆ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ppm లో ఐడెంటిఫై చేస్తారు, మెజర్ చేస్తారు. ఆ ppm అనేది ఎంత ఉండాలి అంటే పొల్యూట్ కాకుండా ఉన్న దానిలో బిలో 5 ppm. వాటర్ పొల్యూషన్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఈ వాటర్ పొల్యూషన్ ఎలా మెజర్ చేస్తారు అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బిఓడి, సిఓడి. బయోకెమికల్ ఆక్సిజన్ అంటే న్యాచురల్ ప్లాంట్స్ ఇవి ఉంటాయి కదా, అవి బయోకెమికల్. కెమికల్ ఆక్సిజన్ H2 యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది కదా. ఈ కెమికల్ ఆక్సిజన్ కానివ్వండి, బయోకెమికల్ ఆక్సిజన్ వాటర్లో డిజాల్వ్ అయిన దాన్ని, అంటే బయోకెమికల్ ఆక్సిజన్ కనుక డిజాల్వ్ అయి ఉంటే దాన్ని బిఓడి, బయోకెమికల్ ఆక్సిజన్ డిజాల్వ్, కెమికల్ ఆక్సిజన్ డిజాల్వ్. ఈ బిఓడి వాల్యూస్, సిఓడి వాల్యూస్ని బేస్ చేసుకొని వాటర్ పొల్యూషన్ని మెజర్ చేస్తారు. ఈ ఆక్సిజన్ డిజాల్వ్ అనేది 5 ppm కన్నా తక్కువగా ఉంటే కనుక అది గుడ్ క్వాలిటీ, గుడ్ బెటర్. అలా కాకుండా 5 ppm కన్నా దాటింది అంటే అది పొల్యూట్ అయినట్లు అనమాట. అలా బిఓడి కనుక హైగా ఉందనుకోండి, హై బిఓడి, డిఓ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. బిఓడి వాల్యూ హైగా ఉంది అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉందండి. అంటే బిఓడి ఇంక్రీజ్ అవుతుంటే డిఓ అనేది ఏమవుతుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. అంటే బిఓడి వాల్యూ అనేది తక్కువ ఉంటే బెస్ట్, ఎక్కువ ఉంటే అది హార్మ్ఫుల్ అనమాట. ఈ బిఓడి వాల్యూ అనేది మనకి ఫ్లోరిన్ అయితే కనుక, ఫ్లోరిన్ మిక్స్ అయి ఉంటే ఎంత ఉంటుంది అంటే 2 ppm టు 8. అదే లెడ్ అయితే 50 ppm. అదే నైట్రేట్ అయితే కనుక అప్ టు 150 ppm. అంటే ppm అంటే పెరుగుతుంది, పెరిగే కొద్దీ హార్మ్ఫుల్ అనేది ఇంకా పెరుగుతుంది, హార్మ్ఫుల్ పెరుగుతుంది. ఇక్కడ ఫ్లోరిన్ మిక్స్ అయితే, ఫ్లోరిన్ మిక్స్ అయిన వాటిని తీసుకుంటే ప్రాబ్లం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అదే లెడ్ మిక్స్ అయి ఉన్న వాటర్ని తీసుకున్నా అనుకోండి, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. వెంటనే ఆ బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మనం రీసెంట్గా చూసాము, వాటర్లో లెడ్, అంటే ఏలూరు ఆ కేసు, అక్కడ సిచ్యువేషన్లో చూసాం, వాటర్లో లెడ్ మిక్స్ అయి ఉండడం వల్ల అని అన్నారు. అంటే ఆ వాటర్లో లెడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది, లెడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటే వెంటనే ఆ బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అదే ఫ్లోరిన్ అయితే స్లోగా, మనకి తెలియదు, గ్రాడ్యువల్గా స్లోగా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అదే నైట్రేట్స్ అయితే కొన్ని నైట్రేట్స్ మిక్స్ అయ్యనుకోండి, వెంటనే బాడీ అనేది, అంటే ఒకసారి యానిమల్స్ చనిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. అలానే మెర్క్యూరీ అయితే కనుక మనకి ఇంకా 50, లెడ్ కన్నా కొంచెం తక్కువ హార్మ్ఫుల్ అనమాట. అలా మనకి బిఓడి వాల్యూస్, సిఓడి వాల్యూస్, వాటర్లో ఉన్న బిఓడి, సిఓడి, ఈ బిఓడి వాల్యూ కానీ సిఓడి వాల్యూ కానీ హైగా ఉంది అంటే మనకి అది హార్మ్ఫుల్, లోగా ఉంది అంటే కనుక అది యూజ్ఫుల్ అనమాట, బెస్ట్. అది ఎంత ఉండాలి అంటే 5 ppm వరకు. అలానే ఇవి 2 to 8 milligrams per లీటర్. అంటే ఒక లీటర్లో 8 milligrams సబ్స్టాన్సెస్ ఉంటే ఓకే, దానికన్నా ఎక్కువ హార్మ్ఫుల్ సబ్స్టాన్స్ మిక్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇలా మనకి వాటర్ పొల్యూషన్ గురించి, మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. అలానే మనకి ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్.
E-waste comprises of waste generated from useful electronic devices. ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏం చేస్తున్నాయి అంటే దీని నుంచి వచ్చే రేడియేషన్స్ ఎయిర్ కానీ వేస్ట్ని వాటర్లో మిక్స్ చేయడం కానీ ఇవి రెండు కూడా ఈ వేస్ట్ కూడా దేనికి కాజ్ అవుతుంది అంటే ఎయిర్ పొల్యూషన్ అలానే వాటర్ పొల్యూషన్కి కాజ్ అవుతుంది. Appliances which are no longer suitable for their original intended use and are best suited only for recovery, recycling, disposal. అంటే ఈ వేస్ట్ అన్నిటిని ఏం చేస్తారంటే రీసైక్లింగ్ అనేది చేస్తే ఓకే, రీసైక్లింగ్ చేయకుండా వేస్ట్ అంతా అలా పడేసినప్పుడు దాని నుంచి వచ్చే రేడియేషన్స్ కానీ ఈ సబ్స్టాన్స్ అంటే ఎందుకు అంటే మనకి ఐసీస్ ఉన్నాయి అనుకోండి, సిలికాన్తో తయారు చేస్తారు. అలానే అదే డివైసెస్ ఎలక్ట్రానిక్ డివైసెస్ బాడీస్ ఉన్నాయి అనుకోండి, కొన్ని ఎల్లాయిస్ మిక్స్ చేస్తారు. ఈ ఎల్లాయిస్ కానివ్వండి, ఎల్లాయిస్ అంటే ఏంటి, మనకి నికెల్, కాపరు, ఐరన్, అల్యూమినియం ఇవన్నీ కూడా మెటల్స్. ఈ మెటల్స్ ఈ మిక్స్ అయి ఉన్న సబ్స్టాన్స్ వాటర్లో మిక్స్ చేస్తున్నామంటే ఈ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తున్నట్లేగా. అప్పుడు ఈ ఎలిమెంట్స్ మిక్స్ అయిపోయి వాటర్ ఏమవుతుంది, పొల్యూట్ అవుతుంది. అంటే ఈ వేస్ట్ కూడా ఏమవుతుంది అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్కి కాజ్ అవుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్, మొబైల్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా. లార్జ్ హౌస్ హోల్డ్ అప్లియన్సెస్ సచ్ యాజ్ రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్, ఇవి ఏసీ కూడా ఏం చేస్తుంది అంటే లోపల ఉన్న హీట్ని తీసుకొని బయటకు పంపించేస్తుంది. అంటే బయట అది ఎక్కడ మిక్స్ అయిపోతుంది, ఎయిర్లో మిక్స్ అయిపోతుంది. అలా రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చే సిఎఫ్సిస్ ఇప్పుడు వాడట్లేదు, ఇంతకుముందు వాడేవాళ్ళు, ఇప్పుడు సిఎఫ్సిస్ని బ్యాన్ చేశారు. అవి రిలీజ్ చేసే గ్యాసెస్ ఏంటి అంటే సిఎఫ్సిస్. మనం చాలా మంది ఏం చేస్తారంటే బయట బాగా ఆడుకొని వచ్చి ఫ్రిడ్జ్ డోర్ తీసి మొహం అలా పెడతారు, ఎందుకంటే బాగా కూల్గా ఉంటుంది. దానిలోంచి అప్పుడు గ్యాసెస్ బయటకు వస్తాయి, వాటిని మనం బ్రీత్ చేయకూడదు. అందుకోసమని అలా పెట్టకూడదు అని అంటే వాళ్ళకేం తెలియదు అనుకుంటారు, కానీ ఏంటి అంటే ఆ గ్యాసెస్ అనే మనం అనుకోకుండా బ్రీత్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ రిఫ్రిజిరేటర్స్లో నుంచి అలానే ఏసీస్ నుంచి వచ్చే ఎవాల్వ్ అయ్యే గ్యాసెస్, ఆ అప్లియన్సెస్ నుంచి వచ్చే గ్యాసెస్ కూడా హార్మ్ఫుల్. అదే ఈ వేస్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మనం గమనిస్తే మనకి పొల్యూషన్స్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్ పొల్యూషన్ దేని వల్ల అంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. వీటి వల్ల ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఆ పొల్యూషన్ వల్ల మనకి ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఎ ప్రాసెస్ by which thermal radiations from a planetary surface is absorbed by atmospheric greenhouse gases and re-radiated in all directions. Re-radiated అంటే రేడియేషన్స్ దీనికి వస్తున్నాయి, ఇవి ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక రేడియేషన్ ఇస్తాయి, వాటిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఇట్ మెయిన్లీ రిజల్ట్ ఇన్ ది ఎలివేషన్ ఆఫ్ ది యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన ఏమవుతుంది అంటే టెంపరేచర్ చేంజెస్ అనేవి ఎక్కువ అవుతాయి. మనకి 0.6 ° టెంపరేచర్ రైజ్ అయితేనే, అంటే 0.6 రైజ్ అయితేనే మనకి ఇప్పుడు ఇలా ఉంది. 3 degrees కనుక వెళ్ళింది అనుకో ఈ టెంపరేచర్ రైజ్, అప్పుడు మనకి హిమాలయాస్లో ఉన్న ఐస్ ఏమవుతుంది, మెల్ట్ అయిపోతుంది. ఐస్ మెల్ట్ అయిపోతే వెంటనే ఫ్లడ్స్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మనకి 0.6 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు రీసెంట్గా మనకి రీసెర్చెస్ 1 degrees పెరగొచ్చు అని అంటున్నారు. 1 degrees నుంచి 2 degrees వరకు పెరిగి ఉండొచ్చు, అది మెజర్ చేస్తున్నారు. ఇలాగన కంటిన్యూస్ పెరుగుతూ 3 degreesకి వస్తే కనుక ఇది ఈ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాం అనమాట, 1 to 2 మధ్యలో ఉన్నాం అంటే 3కి దగ్గరలో ఉన్నాం. అంటే ఆ టెంపరేచర్ ఎఫెక్ట్ అవుతుంది దేనివల్ల అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటి అంటే రేడియేషన్, అంటే వచ్చే రేడియేషన్స్. అసలు మనకి సన్లైట్ నుంచి చాలా వేవ్స్ ఉంటాయి కదా, కాస్మిక్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, ఇన్ఫ్రారెడ్, అలా మనకి చాలా రేస్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం అని ఎక్కువ ఇంక్రీజ్ అయింది అంటే హార్మ్ఫుల్ అనమాట. ఆ హార్మ్ఫుల్ దేని వల్ల జరుగుతుందంటే రేడియేషన్ వల్ల జరుగుతుంది. ఆ రేడియేషన్ అనేది ఏంటి అంటే కొన్ని వేవ్స్ని తీసుకొని కొన్నిటిని ఏం చేస్తుంది అంటే మళ్ళీ వెనక్కి మళ్ళీ రేడియేట్ చేస్తుంది. ఏ వేవ్స్ వస్తాయి అనేది చూస్తున్నామండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే
కాస్మిక్, గామా రేస్, ఎక్స్-రేస్, అల్ట్రావైలెట్ రేస్, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, రేడియో. ఈ వేవ్స్ అన్ని కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. వీటన్నిటిలో స్పేస్ లో మనకి ఇవి వెనక్కి వెళ్ళిపోతాయి. రేడియో వేవ్స్ అనేవి ఇక్కడ మన ఎర్త్ రీచ్ అయ్యేవి ఏంటి అంటే యూవీ రేస్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, విజిబుల్. యూవీ రేస్ ని ఓజోన్ లేయర్ అంటే ఎర్త్ ఇక్కడ ఉందనుకోండి, సన్ నుంచి వచ్చే యూవీ రేస్ ని స్ట్రాటోస్ఫియర్ ఏం చేస్తుంది, వెనక్కి. అప్పుడు మనకి ఏమేమి రీచ్ అవుతాయి ఎర్త్ ని, మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, విజిబుల్. విజిబుల్ ఏం చేస్తుంది అంటే విజిబుల్ రేస్ వల్ల మన ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేయగలుగుతుంది, అంటే మన కంటికి కనిపించే లైట్ విజిబుల్. ఇన్ఫ్రారెడ్ ఏం చేస్తుంది అంటే అట్మాస్ఫియర్ లోకి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే ఇలా పంపిస్తే ఇది ల్యాండ్ అబ్జర్వ్ చేసుకోకుండా వెనక్కి పంపించింది అనుకోండి, అంటే మళ్ళీ రీరేడియేట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ టెంపరేచర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ లైట్ రేస్ ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఏం చేస్తుంది, వీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసుకునేది ఇన్ఫ్రారెడ్, ఎర్త్ విజిబుల్. కానీ ఈ అబ్జర్ప్షన్ లేకుండా ఏమవుతుంది, అబ్జర్ప్షన్ తగ్గిపోయి రేడియేట్ అవుతుంది, ఇంకా వెనక్కి పంపించేస్తున్నాయి. ఆ వెనక్కి పంపించిన రేడియేషన్స్ అన్ని ఇక్కడ స్పేస్ ఇలా ఉండిపోతున్నాయి అట్మాస్ఫియర్ లో. ఆ రేడియేషన్స్ వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అలా టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమన్నాము అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అలా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. అంటే పొల్యూషన్ వల్ల డైరెక్ట్ గా హ్యూమన్ బీయింగ్ లైఫ్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవ్వడంతో పాటు మన ఎన్విరాన్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయ్యి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏ గ్యాసెస్ కాజు అంటే మెయిన్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరోకార్బన్స్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి ఏ గ్యాసెస్ అక్కడ ఎక్కువ అవడం వల్ల టెంపరేచర్ ఎక్కువ అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్. అందుకనే మనం చూడండి, మనం ఎప్పుడైనా బ్రీత్ చేసేటప్పుడు ఇన్హేల్డ్ ఎక్స్హేల్డ్ ఎయిర్ మనకి CO2 ఎక్కువగా ఉంటే, అంటే చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నాం అనుకోండి, దాదాపు ఒక 100 మెంబర్స్ ఇక్కడ ఉన్నాం అనుకోండి, వేడిగా అయిపోతుంది. ఎందుకంటే రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్ కదా, అబ్జర్వ్ చేసుకునేది O2. అందుకని చుట్టూ సరౌండింగ్స్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. కాబట్టి CO2 వలన టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ CO2 ఎంత అంటే 380 ppm పార్ట్స్ పర్ మిలియన్. ఇంక్రీజింగ్ డ్యూ టు ఫాసిల్ ఫ్యూయల్స్ బర్నింగ్, డిఫారెస్టేషన్, హై కాన్సన్ట్రేషన్ మే కాజ్ ఫర్టిలైజేషన్ ఎఫెక్ట్. అలానే ప్లాంట్స్ డిక్రీజ్ ఇన్ స్టొమాటల్ కండక్టెన్స్ అండ్ ట్రాన్స్పిరేషన్. అలా నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ కాన్సన్ట్రేషన్. ఇది దేనిలో నైట్రస్ ఆక్సైడ్ ని దేనిలో కొలుస్తారంటే ppb పార్ట్స్ పర్ బిలియన్. అలానే మీథేన్ అయితే పార్ట్స్ పర్ బిలియన్. సిఎఫ్సిస్ అయితే దేనిలో అంటే పార్ట్స్ పర్ ట్రిలియన్. క్లోరోఫ్లోరోకార్బన్స్ పార్ట్స్ పర్ ట్రిలియన్ ఎక్కువ. ఈవెంట్ పార్ట్స్ పర్ బిలియన్, ఈవెంట్ పార్ట్స్ పర్ మిలియన్. ppm, ppb, ppt. అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మీథేన్, అలానే N2O, అలానే కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇవి కొంచెం ఉంటే చాలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎక్కువ ఉండాలి, కొంచెం దీనికంటే ఎక్కువ క్లోరోఫ్లోరోకార్బన్స్. మేజర్స్ అంటే నైట్రస్ ఆక్సైడ్ అనేవి అట్మాస్ఫిరిక్ కాన్సన్ట్రేషన్ లో 316 ppb ఉంటే మేజర్స్, అప్పుడు పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఈ నైట్రస్ ఆక్సైడ్ అంటే అగ్రికల్చర్, అలానే బర్నింగ్, నైలాన్ ఇండస్ట్రీస్, నైట్రోజన్, వీటి నుంచి ఈ నైట్రస్ ఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ నైట్రస్ ఆక్సైడ్ కనుక 316 ppb కనుక ఉంటే కనుక ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి కాజ్ అవుతుంది అనమాట. అలానే మీథేన్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ బై ప్రొడ్యూసింగ్ మీథేన్. మేజర్ సోర్సెస్ ఆర్ ఫ్రెష్ వాటర్, వెట్లాండ్స్, ఫెర్మెంటేషన్. అంటే వాటర్లో పొల్యూట్ అవుతుంది. వాటర్ పొల్యూట్ అవుతుంది అంటే వాటర్లో ఏమవుతున్నట్లు వేరే మిక్స్ చేస్తున్నాం.
పొల్యూటెంట్ సబ్స్టాన్స్ మిక్స్ అవుతున్నాయి. ఈ పొల్యూటెంట్ సబ్స్టాన్సెస్ మిక్స్ అవ్వడం వల్ల మనకి ఈ సబ్స్టాన్సెస్ అనేవి ఫెర్మెంటేషన్ జరిగి అంటే కుళ్ళిపోతాయి అనమాట. ఫెర్మెంటేషన్ అంటే సింపుల్గా కుళ్ళిపోవడం. ఆ వాటర్లో ఈ సబ్స్టాన్సెస్ కుళ్ళిపోవడం వల్ల మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మీథేన్ మళ్ళీ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి ద ఫ్లడ్స్ నైస్ ఫీల్డ్స్ అలాంగ్ విత్ బయోమాస్ బర్నింగ్. ఈ మీథేన్ అనేది ఎయిర్లో మిక్స్ అవ్వడము, దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే దానివల్ల కూడా మీథేన్ వల్ల కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ 4 గ్యాసెస్ కాజ్: కార్బన్ డైఆక్సైడ్, N2O, CH4, క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే లీకింగ్ ఫ్రమ్ ఎయిర్, కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్. ఏసీస్లో బయటకు వచ్చే గ్యాసెస్ ఏంటి అంటే CFCs. అలానే వాటర్లో అంటే ఫెర్మెంటేషన్ జరగడం వల్ల వచ్చే గ్యాస్ ఏంటి అంటే మీథేన్. అలానే అగ్రికల్చర్ వీటిలో ఉండేది ఏంటంటే N2O. అలానే డిఫారెస్టేషన్ ఇవన్నీ జరగడం వల్ల వచ్చేది CO2. ఇవన్నీ కూడా కాజెస్ అదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడానికి కాజెస్ అనమాట. అందుకని మనం అదే డిఫారెస్టేషన్ చేయకుండా ప్లాంట్స్ అలాంటి వేస్ట్ని మిక్స్ చేయకుండా అంటే ఫర్టిలైజర్స్ వీటిని మిక్స్ చేయకుండా వాటిని కన్వీనియంట్గా వాటిని యూజ్ చేయటము, అలానే మీథేన్ అంటే వేస్ట్ మెటీరియల్స్ వాటర్ పొల్యూషన్ కాకుండా చూడటము, అలానే ఏసీస్ ఇవన్నీ ఎలక్ట్రికల్ ఈ వేస్ట్ ఉంటుంది, ఈ వేస్ట్ని కూడా తగ్గించుకొని ఇలా చేస్తే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని మనం తగ్గించవచ్చు అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూట్ అవ్వడం వల్ల ఇవన్నీ చూపిస్తుంది. ఏది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ జరుగుతాయి. అలా పొల్యూషన్కి కాజ్ అయిన గ్యాసెస్ని తగ్గించాలి అంటే పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ ఏంటి అంటే ఎర్త్ టెంపరేచర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 0.6 degrees Celsius in last 3 decades. This causes changes in precipitation patterns. Scientists have proposed that this rise in temperature causes deleterious changes in the environment. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందువల్ల అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ఏమేమి గ్యాసెస్ ఉన్నాయంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, CFCs. వీటి వల్ల హీట్ టెంపరేచర్ రైజ్ అవుతుందన్నా కదా, ఆ టెంపరేచర్ రైజ్ అవ్వడాన్ని ఏమంటున్నాము అంటే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి కాజ్ అయ్యేది ఏంటి అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది దేని వల్ల వస్తుంది అంటే CO2, NH4, N2O, CFC. మెయిన్ అన్నిటికన్నా ఎక్కువగా మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని కాజ్ ఏంటి అంటే CO2. అంటే CO2 ప్రొడ్యూస్ ఎక్కువగా అయింది అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల టెంపరేచర్ రైజ్ అవుతుంది. దాన్ని ఏమన్నా అంటే గ్లోబల్ వార్మింగ్ అన్నాం. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్స్ ఫామ్ అవడానికి అంటే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరగడానికి గ్యాసెస్ ఎలా కాజ్ అయినాయో అలానే యాసిడ్ రెయిన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూట్ అవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అనమాట. యాసిడ్ రెయిన్ అంటే ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్. మనకి ఇన్కంబషన్ బర్నింగ్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ ఉంది కదా, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవి ఉంటాయి కదా, ఇవి వాటర్లో మిక్స్ అవడం వలన SO2 వాటర్లో మిక్స్ అయింది అనుకోండి, ఇది నైట్రిక్ యాసిడ్, ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. అలానే CO2 వాటర్లో మిక్స్ అవడం వలన కార్బోనిక్ యాసిడ్. అంటే గ్యాసెస్ అన్నీ కూడా N2O, CO2 ఇవన్నీ ఎయిర్లో ఉంటాయి కదా. రెయిన్ పడినప్పుడు ఈ రెయిన్లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది. ఈ వాటర్లో ఈ గ్యాసెస్ మిక్స్ అయిపోయి అవి యాసిడ్గా టర్న్ అయిపోయి రెయిన్ అంటే ఫామ్ అయింది అంటే ఆ రెయిన్లో ఏముంటుందంటే యాసిడే రెయిన్గా పడుతుంది అనమాట. ఎందుకంటే దానిలో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా ఎయిర్లో వాటర్లో మిక్స్ అయిపోతాయి. రెయిన్ పడేటప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లో ఈ గ్యాసెస్ మిక్స్ అయిపోయి యాసిడ్గా వచ్చేస్తుంది. అలా రావడాన్ని యాసిడ్ రెయిన్స్ అంటాం. ఆ యాసిడ్ రెయిన్స్ అంటే యాసిడ్ రెయిన్స్ రావడానికి కాజ్ ఏంటి అంటే దీనిలో ఉన్న గ్యాసెస్. ఈ గ్యాసెస్ దేని వల్ల వస్తున్నాయి అంటే పొల్యూషన్. అలా మనకి యాసిడ్ రెయిన్స్ pH of rain is 5.6 to 6.5 but pH of acid rain is less than 5.
అంటే మనకి రెయిన్ పడుతున్నప్పుడు రెయిన్ వాటర్ యొక్క pH వాల్యూ 5.6 6.5 ఉంటే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ pH వాల్యూ 5 కన్నా తగ్గింది అంటే కంపల్సరీగా రెయిన్ ఏమవుతుందంటే యాసిడ్ రెయిన్. ఆ యాసిడ్ రెయిన్ వలన స్టోన్ క్యాన్సర్ అక్కర్స్ డ్యూ టు యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ రియాక్ట్స్ విత్ మార్బుల్ CaCO3 కాల్షియం కార్బోనేట్ ఆఫ్ తాజ్ కాజింగ్ డ్యామేజ్. అంటే తాజ్ మహల్ ని దేంతో తయారు చేశారు అంటే మార్బుల్ ఆర్ లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ కి ఇంకొకటి ఏంటి అంటే మార్బుల్. దీనికే CaCO3. దీని మీద యాసిడ్ రెయిన్ పడగానే ఇదేం చేస్తుందంటే కార్బోనేట్ యాసిడ్ రెయిన్ పడగానే వెంటనే ఇది స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆ తాజ్ మహల్ ఇదన్నీ పాడైపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఆ డ్యామేజ్ అవ్వడానికి ఏంటి అంటే యాసిడ్ రెయిన్. ఈ యాసిడ్ రెయిన్ దేని వల్ల వస్తుంది అంటే పొల్యూషన్ వల్ల. కాబట్టి పొల్యూషన్ వల్ల జరిగే ఎఫెక్ట్స్ అనేవి మనకి ఐడియా ఉంటే వాటిని మనం క్రియేట్ కాకుండా చూస్తామనే ఉద్దేశంతో మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీద కూడా మనకి ఎంత అవగాహన ఉందనే దాని మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. మనకి దీని మీద అడిగారు, యాసిడ్ రెయిన్ రియాక్ట్ విత్ మార్బుల్. దేన్ని, అది యాసిడ్ రెయిన్ అనేది దేన్ని రియాక్ట్ చేస్తే అని చెప్పేసి అంటే తాజ్ మహల్ డిస్ట్రాయ్ అవ్వడానికి కాజ్ ఏంటి, తాజ్ మహల్ కన్స్ట్రక్టెడ్ విత్ అని ఏమి ఇచ్చారంటే మార్బుల్. ఎందుకు యాసిడ్ రెయిన్ తాజ్ మహల్ ఎఫెక్ట్ చేస్తుంది? బికాజ్ ఇట్ కంటైన్స్ అని చెప్పేసి కింద సబ్స్టెన్సెస్ ఇచ్చారు. ఇట్ కంటైన్స్ మార్బుల్ CaCO3 ఉండడం వల్ల. నెక్స్ట్ వన్ ఓజోన్. అంటే మనకి ట్రోపోస్పియర్ ఉంది కదండి, తర్వాత స్ట్రాటో, తర్వాత మీసో, తర్వాత ధర్మో. ఈ స్ట్రాటో నుంచి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేవి వెనక్కి వెళ్తాయన్నారు కదా. ఈ స్ట్రాటోలో ఉండే ఓజోను గుడ్ ఓజోన్ లేయర్ ఉంటుంది, బ్యాడ్ ఓజోన్ లేయర్ ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ని అంటే ఇది ట్రోపో, ఇదేమో స్ట్రాటో, ఇవి రెండు దాటి మన ఎర్త్ మీదకి రావాలన్నమాట. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేవి మనకు వచ్చేసినాయి అనుకోండి, ఇక్కడ మ్యాన్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ కాకుండా అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ని వెనక్కి పంపించేది ఏంటి అంటే ఓజోన్. కానీ ఆ ఓజోన్ లేయర్ డిప్లీషన్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం అంటే థిక్నెస్ కాదు, దానికి హోల్స్ అనేవి ఫామ్ అయింది. అంటే మనకి ఒక తెరలాగా ఇప్పుడు ఎర్త్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ నుంచి రేడియేషన్స్ వెళ్తున్నాయి, హోల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆ హోల్స్ ఫామ్ అవడానికి తగ్గిపోవడాన్ని, ఓజోన్ లేయర్ తగ్గిపోవడాన్ని ఏమంటామంటే డిప్లీషన్ అంటాం. అంటే ఈ పొల్యూషన్ వల్ల ఓజోన్ లేయర్ కూడా డిప్లీటెడ్ అవుతుంది. ది అప్పర్ స్ట్రాటోస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్ ఓజోన్ విచ్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్. ఏం చేస్తుంది ఓజోన్ లేయర్, ఏం చేస్తుంది అంటే హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ నుంచి మన లైఫ్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. కమింగ్ ఫ్రమ్ సన్, ఓజోన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ యూవీ రేడియేషన్ యాక్టింగ్ ఆన్ ఆక్సిజన్. O2 అంటే ఆక్సిజన్ అండి, O3 అంటే ఓజోన్. అంటే O2 మీద ఆక్సిజన్ మీద అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఫామ్ అయినప్పుడు O2 ప్లస్ O, ఇవి రెండు కలిపి ఏమవుతాయి అంటే O3 ఫామ్ అవుతుంది అనమాట. O ప్లస్ O2 అంటే O ప్లస్ O కలిపి O2 ఫామ్ అవుతుంది. మళ్ళీ O2 ప్లస్ O కంబైన్ అయిపోయి ఏం ఫామ్ అవుతుందంటే అంటే ఆక్సిజన్ ఓజోన్ గా కన్వర్ట్ అవుతుంది. ఆక్సిజన్ ఓజోన్ గా కన్వర్ట్ అవ్వడానికి దేని వల్ల కన్వర్ట్ అవుతుందంటే అల్ట్రావైలెట్ రేడియేషన్స్. అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఏం చేస్తున్నాయి, ఓజోన్ లేయర్ ని ఫామ్ చేస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ రియాక్ట్ అయ్యి అక్కడ ఓజోన్ లేయర్ లాగా ఫామ్ అయింది కదా. అంటే ఇక్కడ ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి, యూవీ రేడియేషన్స్ ఇక్కడ వచ్చినాయి, ఓజోన్ లేయర్ మొత్తం ఫామ్ అవుతుంది. ఇది డిప్లీట్ అయింది అనుకోండి, యూవీ రేడియేషన్స్ ఏమవుతాయి, ఎర్త్ ని రీచ్ అవుతాయి. అంటే ఆ రియాక్షన్ అనేది జరగకుండా ఉండడానికి రియాక్షన్ జరిగే కొద్దీ లేయర్ ఫామ్ అవుతుంది. రియాక్షన్ జరగకుండా ఉండడానికి ఎందుకు అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి అంటే తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోతున్నప్పుడు పడిన యూవీ రేస్ అనేవి ఓజోన్ లేయర్ ని దాటి వచ్చేస్తున్నాయి అన్నమాట. అలా మనకి ఓజోన్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. ఈ ఓజోన్ డిప్లీషన్ వల్ల ప్రెసెన్స్ ఆఫ్ ఓజోన్ ఇన్ ది స్ట్రాటోస్ఫియర్
ప్రివెంట్స్ అబౌట్ 99.5% ఆఫ్ సన్స్ హార్మ్ఫుల్ యూవి రేడియేషన్స్. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే హార్మ్ఫుల్ 99.5% హార్మ్ఫుల్ రేడియేషన్స్ని ఎర్త్కి రీచ్ అవ్వకుండా చేస్తుంది. ది ఓజోన్ హోల్ ఇన్ 1980s అట్మాస్ఫిరిక్ సైంటిస్ట్ వర్కింగ్ ఇన్ అంటార్కిటికా. ఆ ఓజోన్ లేయర్ అనేది హోల్ లాగా ఫామ్ అయింది అన్నారు కదా, ఎక్కడ అంటే అంటార్కిటికా. రిపోర్టెడ్ అబౌట్ ఓజోన్ హోల్ ఓవర్ సౌత్ పోల్ దగ్గర, మనకి నార్త్ సౌత్ ఉంటుంది, సౌత్ పోల్ దగ్గర అంటార్కిటికా ప్లేస్లో యూవి రేడియేషన్స్ అంటే హోల్ అనేవి సౌత్ పోల్ దగ్గర హోల్ అనేది ఫామ్ అయ్యి యూవి రేడియేషన్స్ వస్తున్నట్లుగా అబ్జర్వ్ చేశారు. దీనివల్ల ఏ కంట్రీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఆస్ట్రేలియా, అక్కడ ఉన్న సౌత్ పోల్ దగ్గరలో ఉన్న ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్. హోల్ పడింది అన్నారు కదా, ఆ హోల్ ఎంత అంటే 24.8 కిలోమీటర్స్. అంటార్కిటికాలో సౌత్ పోల్ దగ్గర ఓజోన్ లేయర్ ఒక హోల్ లాగా పడింది, అంటే లేయర్ అనేది అక్కడ లేదు. ఎంత డిస్టెన్స్ ఆ ఓజోన్ లేయర్ లేదు అంటే 24.8 కిలోమీటర్స్. ఈ లేయర్ అనేది మనకి అంటే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అని చెప్తున్నామట. ఆ హోల్ వల్ల ఎఫెక్ట్ అయిన కంట్రీ ఏంటి అంటే ఆస్ట్రేలియా. అండ్ గెట్స్ రీప్లెనిషెస్ ఆఫ్టర్ స్ప్రింగ్ ఈజ్ ఓవర్. మళ్ళీ ఏమవుతుంది, స్ప్రింగ్ ఓవర్ అయినప్పుడు మళ్ళీ ఫామ్ అవుతుంటుంది అనమాట. ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటే అది హోల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంపాక్ట్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. Depletion of ozone layer has its detrimental effects on humans such as more skin cancers, sunburns, premature aging of the skin, అంటే మనకి వెంటనే ముడతలు పడిపోవడము, అలాంటివన్నీ అదే సన్ అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్స్ కనుక మనకి రీచ్ అయితే, హ్యూమన్కి రీచ్ అయితే సన్ బర్న్స్, స్కిన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ మేజర్ క్రాప్ స్పీసీస్ రిజల్టింగ్ ఇన్ రెడ్యూస్డ్ గ్రోత్. ఫోటోసెన్సిస్ అనేది ఏమవుతుంది, ఫోటోసెన్సిస్ ప్రాసెస్, ఫ్లవరింగ్ ప్రాసెస్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే సన్లైట్తో పాటు యూవి రేడియేషన్స్ వస్తాయి కదా, మనకి ఫోటోసెన్సిస్ ప్రాసెస్ జరగాలి అంటే సన్లైట్ అనేది అవసరం. సన్లైట్తో పాటు యూవి రేడియేషన్స్ వస్తుంటే ఫోటోసెన్సిస్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఫోటోసెన్సిస్ తగ్గిపోతుందో ఫ్లవరింగ్, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇండైరెక్ట్గా మ్యాన్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా మ్యాన్ తీసుకునే ఫుడ్కి రెండింటికి హార్మ్ఫుల్ అనమాట యూవి రేడియేషన్స్. కాబట్టి ఓజోన్ లేయర్ అనేది డిప్లీషన్ కూడా మనకి ఇంపార్టెంట్. On animals, in domestic animals, UV over exposure may cause eye and skin cancers. డొమెస్టిక్ యానిమల్స్ కూడా స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. మెటీరియల్స్ వుడ్, ప్లాస్టిక్, రబ్బర్, ఫ్యాబ్రిక్స్ అండ్ మెనీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఆర్ raised by UV radiations. The economic impact of replacing and protecting materials be significant. అంటే అవి ఎక్కువ డేస్ అలా ఉండిపోవు అనమాట, ప్రొటెక్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అలా మనకి యూవి రేడియేషన్స్ అనేవి రాకుండా ఓజోన్ లేయర్. మనము ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ లెసన్లో మనం ఫస్ట్ ఏం గమనించాము అంటే అసలు ఎన్విరాన్మెంట్స్ ఏముంటాయి, 3: ఫిజికల్, బయోటెక్, సోషల్. వాటిలో మనం ఏ ఎన్విరాన్మెంటల్ గురించి గమనిస్తున్నాం, ఫిజికల్ ఎన్విరాన్మెంట్. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఎయిర్, వాటర్, ల్యాండ్, సౌండ్. అలా మనకి ఎయిర్ ఎలా పొల్యూట్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ మీద, ఓజోన్ లేయర్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి వాటిని మనం కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే ఒక్కొక్కసారి వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి ఆ కార్నర్స్లో మనం అడుగుతున్నారు. వాటిలో డిసీజెస్ కానివ్వండి, అంటే వాటిలో ఏ మెటల్ మిక్స్ అయితే ఏ డిసీజెస్, అలానే గ్యాస్ లీకేజ్ వాటి మీద కానివ్వండి, అలానే యాసిడ్ రెయిన్ మీద ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ అండి. ఇవి మీరు ఒకసారి గమనిస్తే దానిలో క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.